దివ్యాత్మ స్వరూపులారా, ఆత్మ బంధువులారా, ఈరోజు ఈ సభలో ఇంతవరకు ఈ గ్రామానికి సంబంధించిన సర్పంచ్ గారు, హిందీ పండితులు, లెక్కల పండితులు, వాళ్లకు తెలిసిన విషయం, అనుభవంలో ఉన్న విషయాలు కొంతవరకు మీతో ముచ్చటించినారు. సర్పంచ్ గారు ఏమేమో పొగిడినారు. స్వామి నారాయణుడని, ఆపై వైకుంఠం నుంచి భూలోకానికి దిగొచ్చినాడని. ఇంకా మా పండితులు, హిందీ పండితులు గారు స్వామి యొక్క మహిమలు చెప్తూ పోయినారు. ఈ మహిమలు నా వల్ల జరగడం లేదు. నేను అటు వైకుంఠం నుంచి రాలేదు, ఇటు కైలాసం నుంచి రాలేదు. నాలో ఏమి మంత్రశక్తులు లేవు, ఏమీ లేదు. మరి ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ అంటే దీనికి ప్రబలమైన కారణం మీ విశ్వాసమే. మీకు ఉన్నటువంటి అకుంఠితమైనటువంటి విశ్వాసం నాపై ఉంది కాబట్టి ఆ దైవం ఆ రీతిగా నా ముఖంగా, నా ముఖాంతరంగా, నా నుంచి ఆ రీతిగా జరిపించినట్లు కనబడుతుంది. అసలైనటువంటి శక్తి మీది, నాది కాదు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. ఇప్పుడే నేను పీట తూకంతో కూర్చున్నాను, చాలా భారంగా ఉంది పీట, దీనిపైన ఇంకా తూకం మోపిస్తున్నాను. నేను అక్కడి నుంచి దిగినాను, ఇక్కడి నుంచి దిగినాను అని చెప్పి. కాబట్టి నేను ఒక సామాన్యమైనటువంటి మనిషిని, ఒక సాధకుడిని. ఇక ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాలు కొంతవరకు ముచ్చటించాలని చెప్పి, ఇది సంప్రదాయం. మామూలుగా అందరూ మాట్లాడిన తర్వాత చివరిగా స్వామి ఏం మాట్లాడతాడో విందాం 2 మాటలు అని ఉంటారు. చాలా చోట్ల ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాలు మాట్లాడుతూ ఉన్నాను. ఆత్మ, పరమాత్మ, ధ్యానము, యోగము, తపస్సు, వీటిని గురించి. నా యొక్క అభిప్రాయం ఏమంటే ఆధ్యాత్మిక జీవితం వ్యావహారికమైన జీవితం మీద ఆధారపడి ఉంది అని. వ్యావహారికమైనటువంటి జీవితంలో మేము గెలుపొందితే అది ఆధ్యాత్మిక జీవితానికి రాచబాటు అవుతుంది అని. కన్నడలో ఇల్లి సల్లిదరే అల్లి సల్తారే అంట. ఇక్కడ రాణింపు వస్తే, ఇక్కడ కడతీరితే అది చాలా ముందు చాలా సుఖంగా, సులభంగా ఉంటుంది అని. నాకు తెలుగు భాష కూడా, నేను పెద్దగా పండిత భాష మాట్లాడలేను. నేను ఇంకా పొరపాటున అక్కక్కడ కన్నడ పదాలే వచ్చి వస్తుంటాయి. ఎందుకంటే మైసూరు ప్రాంతంలో, కర్ణాటక ప్రాంతంలో ఉన్నాం కాబట్టి ఏమైనా పొరపాట్లు జరిగితే సవరించుకోవాలని చెప్పి సవినయంగా కోరుకుంటున్నాను. అమల్ సే జిందగీ బంతీ హై, జన్నత్ भी जहन्नम भी. अमल से जिंदगी बनती है, जन्नत भी जहन्नम भी. काफी अपनी फितरत में न नूरी है न नारी है. అమల్ అంటే మంచి నడత అని అర్థం. ఈ నడతతో గుడ్ క్యారెక్టర్ అంటారు. దాని నుంచి స్వర్గాన్నైనా సంపాదించవచ్చు. ఆ క్యారెక్టర్ బ్యాడ్ అయితే, చెడ్డగా అయిపోతే నరకాన్ని పొందవచ్చు అని మహాత్ముల అనుభవపూర్వకమైనటువంటి మాటలు. అమల్ సే జిందగీ బంతీ హై, జన్నత్ బి జహన్నం బి. ఆ అమల్ అనేది లేకుంటే ఇది పనికిరానటువంటి దేహం అయిపోతుంది. ఆ ఆచరణ, మంచి నడత అనేది చాలా ముఖ్యము. ఏ మహనీయునైనా తీసుకోండి, ఈ దైవాంశ సంభూతునైనా ఆధారంగా తీసుకోండి. ముఖ్యంగా మనం గుర్తించవలసింది ఆయన ఎక్కడ పుట్టినాడు, ఎలా పుట్టినాడు, ఎక్కడ చనిపోయినాడు, ఎలా చనిపోయినాడు, ఇవి అడగకూడదు. ఆయన జీవన విధానాన్ని చూడాలి, ఏ రీతిగా జీవనాన్ని నడిపినాడు. మహాత్ములందరూ ఒక్క మాట అంటారు, మా జీవితాలే మా సందేశాలు అంటారు. గొప్పగా చెప్పే అవసరం లేదు. అవర్ లైఫ్స్ ఆర్ అవర్ మెసేజెస్ అంటారు. మా జీవనాలే ఒక సందేశాలు అని. కాబట్టి జీవన విధానాన్ని మనం చూడవలసి వస్తుంది. ముఖ్యంగా వ్యావహారికమైనటువంటి జీవితాన్ని గురించి కొన్ని విషయాలు తెలుపుతాను. చూడండి, ఒక పాత్ర ఉంది. ఆ పాత్రలో బియ్యం వేసినాము, నీళ్లు బాగున్నాయి, కట్టెలు బాగున్నాయి, వంట చేసేవాడు బాగున్నాడు, బ్రహ్మాండంగా వంట చేస్తాడు. అయితే ఇన్ని శ్రద్ధగా బాగా ఉన్నప్పటికీ ఆ పాత్రకు కళాయి లేకపోతే ఆ ఆహారం విషపూరితమైపోతుంది. అదే రీతిగా మనం కూడా జీవితంలో ఎన్ని పూజలు చేసినా,
ఎన్ని పురస్కారాలు చేసినా, ఎన్ని జపమాలలు తిప్పినా మన నైతిక జీవితం బాగుండాలి, నైతికత బాగుండాలి. అదే కళాయి. మన జీవితానికి కళాయి కొట్టేదే అదే. అది ఒక్కటి లేకపోతే జీవితం నాశనమైనట్లే. అందుకే పెద్దలు అంటారు, సామాన్యంగా అందరూ వింటారు, ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్, ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్, ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అంటారు. అది ఏనాటిదో ఈనాడు అదే దాన్నే తిప్పేసి ఇస్తారు. ఈరోజు ఏమంటారు అంటే ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్ అని ఒప్పుకుంటారు. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్ అంటారు ఈ రోజుల్లో. ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అంటారు. చూడండి ఎలా తిప్పుకున్నారు దీన్నే. ప్రపంచంలో అత్యంత విలువైనటువంటిది ఏది అని ఎవరినైనా అడిగితే సామాన్యంగా ఏం చెప్తారంటే బంగారం అని అంటారు. చాలా విలువైనటువంటిది ఏది అంటే బంగారం. బంగారం ఒకటి ఉంటే జీవితం అంతా బంగారంగా ఉంటుంది అని అంటారు. మన ప్రభుత్వం కూడా ప్రతిదానికి బంగారాన్ని అడ్డంగా పెట్టుకుంటుంది. విదేశాలతో వ్యవహారం చేస్తే ఆధారం ఏమి అంటే బంగారం అంటుంది. కరెన్సీ నోట్లకు కూడా ఆధారం ఏమి అంటే బంగారాన్ని ఆధారంగా పెడుతుంది. అయితే బంగారం కంటే ప్రపంచంలోని ఇతరత్ర అన్ని వస్తువుల కంటే విలువైనది ఏది అంటే మనుష్యుడే విలువైనటువంటి వాడు. వానికి మించినటువంటి విలువ ప్రపంచంలో ఏదీ లేదు, బంగారం కానే కాదు. అందుకే మనిషి ఏమంటారంటే మ్యాన్ ఈజ్ ది క్రౌన్ ఆఫ్ క్రియేషన్ అంటారు. ఈ సృష్టికి కిరీట ప్రాయుడై ఉన్నాడు మనిషి, కిరీటంలాగా ఉన్నాడు మనిషి అని. అందుకే ఒక కవి, ఒక ఆంగ్ల కవి ఎమర్సన్ అన్నటువంటి కవి ఏమంటాడు అంటే నాట్ గోల్డ్ బట్ ఓన్లీ మెన్ కెన్ మేక్ ఎ పీపుల్ గ్రేట్ అండ్ స్ట్రాంగ్ అంటాడు. బంగారు కాదు, ఒక జాతిని, మానవ జాతిని శక్తివంతంగా మహత్తరంగా తీర్చిదిద్దాలంటే ఎవరు అంటే మనుష్యుడే. మనిషే తీర్చిదిద్దగలడు. కాబట్టి దేశం యొక్క క్షేమం రాష్ట్రాల మీద ఆధారపడి ఉంది, రాష్ట్రం యొక్క క్షేమం పట్టణాల మీద ఆధారపడి ఉంది, పట్టణాల యొక్క క్షేమం గ్రామముల మీద ఆధారపడి ఉంది, గ్రామముల యొక్క క్షేమం ఆ గ్రామంలో నివసించే వ్యక్తుల మీద ఆధారపడి ఉంది. అందువల్ల వ్యక్తులలో మంచి మార్పు వస్తే ఆ గ్రామం ఉద్ధరింపబడుతుంది. గ్రామాలు ఉద్ధరింపబడినాయంటే ఆ పట్టణాలు ఉద్ధరింపబడినట్లే, ఆ పట్టణాలు ఉద్ధరింపబడినాయంటే ఆ జిల్లాలు, రాష్ట్రాలు ఉద్ధరింపబడినట్లే. అట్లే దేశం కూడా ఉద్ధరింపబడుతుంది. కాబట్టి మూలం ఎక్కడ ఉంది అంటే మనిషిలో ఉంది. మనిషిలో మంచి మార్పు రావాలి. ఆదిమ మానవుడు చాలా వెనుక చరిత్రకారులు చెప్తారు, చాలా వెనుక ఆలోచన చేసి 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 చాలా 5 లక్షల సంవత్సరముల క్రితం మానవుడు భూమి మీద అడుగుపెట్టాడు, జీవితాన్ని సాగించినాడు అని చెప్పి చరిత్రకారులు చెప్తారు. వానిలో వికాసం చెందుతూ చెందుతూ వాడు వచ్చినాడు. ఆ వికాసం అనేక రీతులుగా జరిగింది. మొట్టమొదటి ఆదిమ మానవునికి ఏమీ తెలియదు. కాబట్టి చరిత్రకు పూర్వయుగం అని లిపిని ఆధారంగా చేసుకొని లిపికి పూర్వంగా ఉండే యుగాన్ని శిలాయుగమని, లిపి తర్వాతి యుగాన్ని లోహయుగం అని విభజించినారు. శిలాయుగంలో వల్ల 3 భాగాలు చేసినారు. పాత శిలాయుగమని, మధ్యమ శిలాయుగమని, నూతన శిలాయుగమని. తర్వాత లోహయుగం వచ్చింది. ఈ రీతిగా ఆదిమ మానవుడు వెనుక అడవుల్లో, కొండల్లో, గుహల్లో జీవించేవాడు, నగ్నంగా ఉండేవాడు, ఏమో ఆకు అలములు కట్టుకునేవాడు. ఈ రీతిగా అనాగరికునిగా బ్రతికే మానవుడు క్రమక్రమంగా వికాసము చెందుతూ నిప్పు చేయడం తెలుసుకొని తర్వాత ఒక చోట అందరూ కలిసిమెలిసి జీవించేది నేర్చుకున్నాడు. ఈ రీతిగా మానవ వికాసం జరిగింది అని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. తర్వాత ఒక నాగరికత, ఒక సంస్కృతిని పెంచుకుంటూ వచ్చినాడు. సంస్కృతి అంటే ఏమి? టేలర్ అన్నటువంటి మహాశయుడు సంస్కృతిని గురించి ఒక చక్కని నిర్వచనాన్ని ఇస్తున్నాడు. కల్చర్ ఈజ్ దట్ కాంప్లెక్స్ హోల్ విచ్ ఇంక్లూడ్స్ నాలెడ్జ్, బిలీఫ్, ఆర్ట్, మారల్స్, లా, కస్టమ్ అండ్ ఎనీ అదర్ కేపబిలిటీస్ అండ్ హ్యాబిట్స్ అక్వైర్డ్ బై మ్యాన్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ సొసైటీ అని. అంటే
సంయుక్తమైన సంకీర్ణమైనటువంటి ఒక వ్యవస్థ అన్నాడు. ఇది కొంత జ్ఞానం, కొన్ని సాంప్రదాయాలు, కొన్ని కళలు, కొన్ని నమ్మకాలుతో కూడినటువంటి మనిషిలో ఉన్నటువంటి నేర్పరితనముతో కూడినటువంటి కొన్ని అలవాట్లను ఒక సంస్కృతి అని చెప్తూ వచ్చినారు. సంస్కృతి నాగరికత రెండు ఒకటేనా అన్న అనుమానం వస్తుంది. చాలామంది రెండు దీన్ని విభజించే సాధ్యం కాదు, రెండు ఒకటే అన్నారు. అయితే దీన్ని సూక్ష్మంగా విభజించినారు పెద్దవాళ్ళు. నాగరికత బాహ్య శరీరానికి సంబంధించినటువంటిది, సంస్కృతి మనస్సుకు సంబంధించినటువంటిది అని. ఒక పుష్పాన్ని ఆధారంగా తీసుకొని పోల్చవచ్చు. పుష్పమును నాగరికతకు పోల్చవచ్చు. ఆ పుష్పములోని ఆ పరిమళాన్ని, సుగంధాన్ని సంస్కృతికి పోల్చవచ్చు అని అంటారు. ఆదిమ మానవునికి నాగరికత లేదు, సంస్కృతి లేదు. పోనీ ఈనాటి మానవునికి సంస్కృతి ఉందా, నాగరికత ఉందా అంటే ఉన్నట్లుగా కనబడుతుంది, అది లేనే లేదని చెప్పవచ్చు. వేషభూషణాల్లో, మాట తీరులో నాగరికత ఎత్తి కనబడుతుంది, సంస్కారం ఉన్నట్లు కనబడుతుంది. అయితే నిజంగా ఇవి ఏవీ లేదు. ఎందుకంటే నేటి మానవుల్లో ఒక పిశాచం, ఒక పైశాచం నిండుకుంది. ఏది అంటే స్వార్థము అన్నటువంటి పైశాచం నిండుకుంది. వెనుకటి కాలంలో ఆదిమ మానవుడు తన పొట్టకుటి కూటి కొరకు తాను స్వార్థంతో జీవించాడు. ఈనాటి మానవుడు తన కొరకు, తన భార్య పిల్లల కొరకు, తన బంధుజాలం కొరకు స్వార్థముతో కూడినటువంటి జీవితాన్ని ఈరోజు నడుపుతున్నాడు. నిజంగా ప్రపంచంలో మనిషి కంటే మించిన స్వార్థజీవి ఎవడూ లేడు అంటే నిజమనిపిస్తుంది. ఎందుకు అంటే ఈనాడు పదవీ వ్యామోహాలు, కులమత భేదాలు, భాషా ద్వేషాలు లెక్క లేకుండా విజృంభిస్తున్నాయి. మనిషి మనిషిని దోచుకుంటున్నాడు. తానే బ్రతకాలి, ఎదుటివాడు నాశనం కావాలి అనే కుత్సిత భావంతో, అసూయతో, ద్వేషముతో ఈనాటి మానవుడు జీవిస్తున్నాడు. ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఒక సాధువు గారు ఒక ఊరిలో ఉపన్యాసం ఇస్తూ ఉన్నారు. చాలా దినముల నుంచి ఉపన్యాసం ఇస్తూ ఉన్నాడు. మొదటి రోజు ఆ మహాత్ముడు అన్నాడు, మనిషి కంటే మించిన వాడు ఎవడూ లేడు ప్రపంచంలో, మనిషే గొప్పవాడు అన్నాడు. క్రమంగా ఒకరోజు చెప్తూ వచ్చినాడు, మనిషి కంటే పశువే మంచిది అన్నాడు. ఒక ముముక్షువుకు అనుమానం వచ్చింది. సంశయంతో అడిగినాడు, మహాత్మా, మొదటి రోజు మీరు మానవుడే ఉత్తమమైనటువంటి వాడు అన్నారు, అయితే ఈరోజు మీరేమంటున్నారు, పశువు కంటే హీనం అంటున్నారే, నాకు ఈ తర్జన భర్జనలో ఉన్నాను, దీనిలో ఏది సత్యము అని అడుగుతాడు. ఆ సాధువు ఇదంతా విని, దీని గురించి వివరంగా తర్వాత తెలుపుతాను, ఇప్పుడు ఈ ప్రసంగం కాని అని చెప్తాడు. ప్రసంగం అంతా అయిపోతుంది. ఆ వచ్చినటువంటి శిష్య భక్తాదులంతా ఆ స్వామికి ఏమో అర్పిస్తారు. కొంతమంది పాలు, పండ్లు, బియ్యము, అటుకులు రకరకాలుగా స్వామికి ఇస్తారు. స్వామి అంతా తీసుకొని ఉపన్యాసం అయిన తర్వాత ఆ పాలు, పెరుగు, నెయ్యి ఒక పాత్రలో వేసి అక్కడ దూరంగా పెట్టొస్తాడు. ఆ పండ్లు విసిరేస్తాడు, ఆ బియ్యం విసిరేస్తాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఒక కాకి అరుస్తూ వాటికి వస్తుంది. అందరూ చూస్తున్నారు. అది కా 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 అంటూ వస్తుంది. అది కాక అని అరవడం వల్ల ఇంకా కొన్ని కాకలు అన్నీ కలిసి వస్తాయి. అక్కడ ఉన్నటువంటి ఆ గింజలు, ఆ పండ్లు తిని అవన్నీ వెళ్ళిపోతాయి. పిల్లి తన బలగంతో వచ్చి అక్కడ ఉన్నటువంటి పాలు ఇతరత్ర తాగి వెళ్ళిపోతాయి. ఆ కోళ్ళు అక్కడ ఉన్నటువంటి గింజలను తన బలగంతో వచ్చి తింటూ వెళ్ళిపోతాయి. ఇదంతా చూస్తున్నాడు. తర్వాత స్వామి ఏం చేస్తాడు అంటే తన జోలిగలో ఉన్నటువంటి నాణ్యాలను తీసి విసిరేస్తాడు. ఎవరైనా తీసుకువచ్చాను. మనిషి అక్కడ నుంచి పారిపోయి నాకంటే నాకు నేనే అన్ని తీసుకోవాలని చెప్పి ఎదుటి వాణ్ణి కానీ, పక్క వాణ్ణి కానీ, తోటి వాణ్ణి కానీ లెక్క చేయకుండా నేను తీసుకోవాలని ఒకరి మీద పడి పొరలాడుతూ ఉంటే ఆ సాధు చూపించి అంటాడు, చూడు, ఇంతవరకు చూస్తే ఆ నోరు లేని జంతువులు, ఇప్పుడు నోరున్న జ్ఞానం ఉన్నటువంటి మనిషిని చూడు. మనిషిలో ఏముంది ఇక్కడ? ఆ పశువుల్లో లేనటువంటి స్వార్థం ఈ పశువులో ఉంది. ఇది ఒక పశువే ఇది. కాబట్టి అందువల్ల నేను అన్నాను, మనిషి కంటే పశువే నయమని చెప్పినాను అని అంటాడు. ఈనాటి మానవుడు కూడా పశువు లాంటి వాడే. ఈనాటి మానవులో ఏముంది అంటే
చించి తినే అలవాటు ఉంది కానీ పంచి తినే అలవాటు లేదు. చించి తింటానంటాడు కానీ పంచి తినే అలవాట్లు లేవు. నేనే బాగుపడాలి, నేనే ముందుకు రావాలి, నేనే అంతస్తుల మేడల్లో నేనే నిద్రపోవాలి, ఎదుటివాడి చావాలి, కుళ్ళుకొని చావాలి, అసూయతో చావాలి. ఇటువంటి మనస్తత్వం ఇది మంచిది కాదు, సమాజాన్ని నాశనం చేస్తుంది ఇది. అందుకే చూడండి, ధర్మాన్ని బోధించే ధర్మ గురువుల్లో మంచితనం ఉందే, ప్రజలను సంరక్షించే రాజకీయ నాయకుల్లో మంచితనం ఉందే, వైద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే వైద్యులలో మంచితనం ఉందే, న్యాయాన్ని ఆధారంగా జీవించవలసిన న్యాయవాదుల్లో మంచితనం ఉందే, వ్యాపారాన్ని ఆధారంగా చేసుకొని జీవించే వ్యాపారుల్లో మంచితనం ఉందా, ప్రామాణికత్వం ఉందా? ఎక్కడ ఉంది? ఏముంది? ఎక్కడంతా స్వార్థం ఉంది. అందుకే ఒక టీచర్ అంటాడు చూడండి, ఎంత బాగా అంటాడు, అయ్యో పరమాత్ముడా, నాకు టీచర్గా ఉద్యోగం ఇప్పించినావు కదా, నాకు వేరే డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇప్పించింది ఎంత బాగుంటుండే, నువ్వు పోయి టీచర్ ఉద్యోగం ఇస్తావు కదా, దీంట్లో ఏముందని ఇప్పిస్తావు పరమాత్ముడా అని చెప్పి దేవుని వేడుకుంటున్నాడు ఆయన. ఆయన ಅಂತಾಡು, ರಾಜಕಾರಣಿಯಾಗಿದ್ದರೆ ದೇಶ ವಿದೇಶ ಬ್ಯಾಂಕ್ಗಳಲ್ಲಿ ದುಡ್ಡು ಇಡಬಹುದಾಗಿತ್ತಯ್ಯ ಅಂತಾడు. రాజకారణియాగిద్దరే అంటే పొలిటీషియన్ అని, దేశ విదేశాల బ్యాంకుల్లో నేను డబ్బు పెట్టొచ్చేయండి కదా అని అంటాడు. అందరూ అని నేను చెప్పడం లేదు, ఒకరిని నేను నిందపరచాలి కించపరచాలని లేదు, చేదైనటువంటి నిజం మీ ముందు పెడుతున్నాను. యథార్థవాది లోక విరోధి, సమాజంలో ఉన్నటువంటి మంచి చెడ్డల్ని తూకం చేసి నేను చెప్తున్నాను. కాబట్టి సౌహృదయంతో దీన్ని స్వీకరించాలని మరీ కోరుతున్నాను. ರಾಜಕಾರಣಿಯಾಗಿದ್ದರೆ ದೇಶ ವಿದೇಶ ಬ್ಯಾಂಕ್ಗಳಲ್ಲಿ ಹಣ ಇಡಬಹುದಾಗಿತ್ತಯ್ಯ, ರೆವೆನ್ಯೂ ಅಧಿಕಾರಿಯಾಗಿದ್ದರೆ ಹತ್ಯೆಗರೆ ಜಮೀನಾದರೂ ಗಿಟ್ಟಿಸಬಹುದಾಗಿತ್ತಯ್ಯ, ವಕೀಲನಾಗಿದ್ದರೆ ಸುಳ್ಳು ವಾದವ ಮಾಡಿ ಸುಖವಾಗಿರಬಹುದಾಗಿತ್ತಯ್ಯ. చూడండి, ಡಾಕ್ಟರ್ ಆಗಿದ್ದರೆ ಡಿಸ್ಟಿಲ್ ವಾಟರ್ನ ಇಂಜೆಕ್ಷನ್ ಕೊಟ್ಟು ಹಣ ಗಳಿಸಬಹುದಾಗಿತ್ತಯ್ಯ, ಇಂಜಿನಿಯರ್ ಆಗಿದ್ದರೆ ಸುಳ್ಳು ಲೆಕ್ಕ ಒಪ್ಪಿಸಿ ಸಿಮೆಂಟ್ ಆದರೂ ಗಿಟ್ಟಿಸಬಹುದಾಗಿತ್ತಯ್ಯ, ರಕ್ಷಕ ಭಟ ಅಧಿಕಾರಿಯಾಗಿದ್ದರೆ ಶಿಸ್ತರನ್ನು ಶಿಕ್ಷಿಸಿ ದುಷ್ಟರನ್ನು ರಕ್ಷಿಸಿ ಹಣ ಗಳಿಸಬಹುದಾಗಿತ್ತಯ್ಯ, ವ್ಯಾಪಾರಿಯಾಗಿದ್ದರೆ ಕಲಬೆರಕೆಯ ಸಂಪಾದನೆಯಿಂದ ಸುಖವಾಗಿರಬಹುದಾಗಿತ್ತಯ್ಯ. ಕಲ್ತಿ ವ್ಯಾಪಾರವని ಅರ್ಥం. ಸ್ವಾಮಿಯಾಗಿದ್ದರೆ ಗುರುವని ಅರ್ಥం. ಸ್ವಾಮಿಯಾಗಿದ್ದರೆ ಗುರುದಕ್ಷಿಣ ನೆಪದಲ್ಲಿ ಶಿಷ್ಯರ ಆಸ್ತಿಯನ್ನು ಸುಲಿಯಬಹುದಾಗಿತ್ತಯ್ಯ. ಅಯ್ಯ, ನೀನು ಮಾಸ್ತರ ನೌಕರಿ ಕೊಡಿಸಿದೆಯಾದ್ದರಿಂದ ನನಗೂ ಏನೂ ಇಲ್ಲ ನಿನಗೂ ಏನೂ ಇಲ್ಲ అని అంటాడు ఒక టీచర్. సమాజంలో ఉన్నటువంటి కుళ్ళు ఇది, స్వార్థపరత్వం ఇది, ఈ రీతిగా ఉంది. దీన్ని మార్చుకోవాలి. ఈయనేమో టీచర్ బాగా చెప్పినాడు, టీచర్లు బాగున్నారా అని చెప్పి అది కూడా అనుమానం. ఎందుకంటే నేను టీచర్ ఉద్యోగంలో ఉన్నాను కాబట్టి టీచర్ల నాడి దొంగకు దొంగ నాడి బాగా తెలుస్తుంది అన్నట్లు టీచర్ల నాడి టీచర్లు బాగా తెలుస్తుంది. ఈరోజు విద్యను దానం చేసే విద్యావంతులు ఉపాధ్యాయులు ఈ జాతికి ఈ దేశానికి శిల్పి లాంటి వారు, ఆర్కిటెక్ట్ అంటారు ఉపాధ్యాయుని. అటువంటి ఉపాధ్యాయులు ఎటువంటి రీతిగా జీవితం సాగిస్తున్నారు. పరమ పవిత్రమైనటువంటి ఉద్యోగం ఇది, అన్ని పవిత్రమైనటువంటివే, అయితే జవాబుదారీ దీంట్లో చాలా ఉంటుంది. ఈరోజు ఉపాధ్యాయుడు బీడీ సిగరెట్లు విచ్చలవిడిగా తాగుతున్నాడు, దాంట్లో ఏముంది అంటారు. అనుకరణ జరగదా? పిల్లలు నేర్చుకోరా? చూడండి, ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకోండి, ఒక్క విద్యార్థి చెడిపోతే ఏమీ నష్టం కాదండి. అయితే ఒక్క ఉపాధ్యాయుడు చెడిపోయినాడంటే 30 ఏళ్ల సర్వీసులో ఎన్ని వేల మంది విద్యార్థులు చెడిపోతారు. కొంచెం ఆలోచించండి. బీడీ సిగరెట్ల అలవాట్లు మంచివే, తక్షణమే పిల్లలు అనుకరణ చూస్తుంటారు. సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు పిల్లోళ్ళు, టీచర్లు చూస్తూ ఉంటారు, అనుకరణ త్వరగా వస్తుంది. ఆయన బాగా కూర్చొని తాగితే వీళ్ళు కొనుసుకుంటూ తాగుతారు విద్యార్థులు. ఈరోజు ఉపాధ్యాయులు బాగా బ్రాందీ షాపుల్లో నిలబడి తాగుతారు హాయిగా, ఎవరు ములాజ లేదు, ఎవరు భయం లేదు, ఏమి లేకుండా హాయిగా బాటలు ఎత్తి తాగుతారు.
క్లబ్లకు పోయి హాయిగా ఆనందంగా సంతోషంగా డబ్బు కట్టి ఇసుపేటాకులు ఆడతారు. ఈరోజు ఉపాధ్యాయులు హాయిగా స్కూల్లో క్లాసెస్ ఎగగొట్టి మట్కా నంబర్ వెతుక్కుంటూ కూర్చుంటారు. పిల్లవాళ్ళు ముందుకు రావాలంటే ఎట్లా వస్తారు చూడండి. నేను అంటుంటాను, ఉపాధ్యాయుడు ట్యాంక్ లాంటి వాడు, విద్యార్థి ట్యాప్ లాంటి వాడు. ఆ ట్యాంకులో ఎటువంటి నీరు ఉంటే అటువంటి నీరే ట్యాప్లో వస్తుంది. కాబట్టి చాలా జవాబుదారీతో కూడినటువంటి ఉద్యోగం అది. అయితే ఉపాధ్యాయులు అనుకుంటే పిల్లల్ని సక్రమైన మార్గంలో తీసుకురావచ్చు. ఈరోజు విద్యార్థులు చెడిపోతున్నారంటే కారణం ఏమి అంటే విద్యార్థులదే తప్పు కాదండి, ఉపాధ్యాయులు తప్పు. అంతేనా? ఇంకా పోషకులు తల్లిదండ్రులది తప్పు. ఇంకా అంతేనా? ఆ పరిసర వాతావరణం తప్పు. ఇంకా సినిమాలు తప్పు. ఇంకా చెత్త పుస్తకాలు తప్పు. ఇన్ని తప్పులున్నాయి. కాబట్టి ఈరోజు విద్యార్థి చెడిపోతున్నాడు. పోషకులు చూడండి, తల్లిదండ్రులు చిన్న పిల్లోనికి టీచర్ ఏమో తప్పు చేస్తే కొడితే ఇంటికి పోయి వాడు ఏడ్చుకుంటూ చెప్తాడు, ఏమైనా ఏమి అంటే టీచర్ కొట్టినాడు అంటే. వానికి అంత పొగరా టీచర్కి? నేనే నా పిల్లోనికి ఇంట్లో కొట్టాను కదా, నీకెంత ధైర్యం వచ్చింది నా పిల్లోని కొట్టేకి? నా పిల్లోనికి కొట్టేకి నీకెంత ధైర్యం వచ్చింది? ఇంకెందుకు కొడతాడు టీచర్? ఇంకా పోషకులు ఈ రీతిగా మారిపోయినారు. ఇంకా ఉపాధ్యాయులు క్లాస్ తరగతుల్లో నైతిక సంబంధమైనటువంటి విషయాలు కనీసం ఒక 10 నిమిషాలైనా చెప్పాలండి. మాకే నైతికత ఉంటే కదా చెప్పేదానికి అని వాళ్ళంటారు. మేమే సరిగ్లేదు వాళ్ళకి ఎట్లా చెప్పేది అని వాళ్ళంటారు. ఇంకా ప్రభుత్వం ఒకటి తప్పు, లెక్కలేనంత సిలబస్ చేసి పెట్టేస్తారు. బుక్ తిప్పుకోకుండా 20 చాప్టర్లు 40 చాప్టర్లు వాళ్ళు మొత్తుకోవాలి. ఇది తప్పు. అయితే ఉపాధ్యాయుడు అనుకుంటే పిల్లవాళ్లను సామ దాన భేద దండోపాయాలతో మార్పు తీసుకురావచ్చు. ఒక చిన్న సంఘటన చూడండి. నేను మొట్టమొదటిసారిగా లెక్చరర్గా ఎంటర్ అయినాను. సర్వసాధారణంగా అందరికీ అనుమానం, కొత్తగా ఉద్యోగం చేరినప్పుడు ఎట్లా గడగడలాడతాము, ఏం కథ అని. పోయి ఒక విచిత్రమైనటువంటి కాలేజీలో పడినాము. ఆ కాలేజీలో మగపిల్లోళ్ళు ఇంకా విచిత్రంగా ఉండేవాడు. బ్రహ్మాండమైనటువంటి విద్యార్థులు. సార్ అంటే సదాశివర్ అనేవాడు. టీచర్లు లెక్చర్లు లెక్కనే లేదు. ఆ కాలేజీలో ఒక స్టూడెంట్ భయంకరం అనే వాడిని చూస్తే టీచర్లు లెక్చరర్లు ప్రిన్సిపాల్ అందరూ భయపడేవాళ్ళు. ప్రతి కాలేజీలో ఇప్పుడు తయారవుతున్నారు లేండి, అదేం పెద్దది కాదు, విశేషం ఏమి లేదు. అటువంటి ఒక భయంకరుడు ఆ కాలేజీలో చేరుకున్నాడు. ప్రతి లెక్చరర్కు చాలా హెడ్ఏక్ వాడంటే. పోయి నేను చేరుకున్నాను అక్కడ. వాని ప్రవర్తన ఎలా ఉండింది అంటే చూడండి, వాడు క్లాస్ రూమ్లో ట్రాన్సిస్టర్ తీసుకొని వచ్చేవాడు. చివరి డెస్క్లో కూర్చొని హాయిగా ట్రాన్సిస్టర్ ఆన్ చేసేవాడు. మా ఉపన్యాసం కంటే వాని పాటలు జోరుగా ఉండేవి. ఏమైంది అంటే, ఏం సార్ మీ క్లాస్ అంతా బోరు, ఈ పాటలు చాలా బాగున్నాయి, ఎందుకు టీచ్ చేస్తారు, పోండి సార్ ఊరికే అనేవాడు. ఇది 8 రోజులు 10 రోజులు 15 రోజులు చూశాను. చాలా బేజారైపోయింది. ఉద్యోగం విడిచిపెట్టడమా, ఉద్యోగంలో ఉండడమా సమస్య అయిపోయింది కదా, ఎట్లా చేయాలి? విద్యార్థిలో మార్పు రావాలి. దీర్ఘంగా ఆలోచన చేసినాను. ఒకరోజు ధైర్యంగా క్లాసుకి పోయినాను. చివరి డెస్క్లో కూర్చున్నాడు. ఆ ట్రాన్సిస్టర్ స్టార్ట్ చేసినాడు. అక్కడి నుంచి చెప్పాను ఆఫ్ చేయని, చేయలేదు. ఇంకా సరే వాడు చేసే చేష్టలకు మిగతా కపివీరులు ఉంటారు, వాళ్ళు నవ్వడము చేయడము ఇది మామూలేదు. తక్షణంగా వాళ్ళ దగ్గర పోయి వన్ షర్ట్ గట్టిగా పట్టుకున్నాను. గాబరైపోయినాడు. ఈరోజు తేలిపోవాలి, గురు శిష్యుల యుద్ధం ఇది. 15 రోజుల నుంచి నీ చేష్టలు చూస్తున్నాను. ఈ మాన మర్యాదలంతా బయట పెట్టేసినాను, అయిపోయా. పబ్లిక్ రోడ్లో కొట్లాడదాం ఇద్దరు. ఎటో తేల్చుకున్నది. నీవు 4 దెబ్బలు కొడితే నేను ఒకటైనా కొడతాను కదా, రా అని చెప్పి గట్టిగా పెట్టుకుని లాగినాను. సార్ లేదేం లేదు, లే అని చెప్పి వాడు హడలైపోయినాడు. తప్పైంది సార్ అన్నాడు. వాడిని విడిచిపెట్టేసాను. ఇక ముందు ఏమైనా ఇటువంటి పని ఏమైనా చేశావా,
ఏం చేయాలో అది చేసేస్తాను అని చెప్పి, లోపల నాకు భయమే, అన్నాను కానీ అని చెప్పి స్టాఫ్ రూమ్ వెళ్ళిపోయినాను. ఆ పీరియడ్ అయిన తర్వాత వాడు మళ్ళీ వచ్చినాడు. బయటకు వచ్చినాను. ఏమంటే మీతో మాట్లాడాలి సార్ అన్నాడు. ఏమంటే తప్పే జరిగిపోయింది సార్, చాలా పొరపాటు చేసినాను అంటే వాని కూర్చోబెట్టుకొని ఒక గంట సేపు ఉపదేశం, గీతోపదేశం చేసినట్లు చేసినాను. మంచి అంటే ఏమి, చెడు అంటే ఏమి, జీవితాన్ని గురించి తెలిసి తెలియని వయస్సులో వానికి చెప్తూ ఉన్నాను. శ్రద్ధగా విన్నాడు. చూడండి, మరుసటి రోజు నుంచి ఫ్రంట్ డెస్క్లో కూర్చున్నాడు. ఇప్పుడు ఆ కాలేజీకి ఫస్ట్ మార్కులు తెచ్చినాడు. అటువంటి మంచివాడికి ఎక్కడ లేదేమో, ఇప్పటికీ ఉన్నాడు వాడు. అంత మంచి ప్రవర్తన, ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, అంత హానెస్ట్గా బతుకుతున్నాడు. ఏమయ్యంటే అంతా మీ ఆశీర్వాదం సార్, ఆ రోజు మీరు చేసిన ఉపదేశమే దీనికి కారణము అంటాడు. మార్పు రాదా మరి విద్యార్థుల్లో? ఎందుకు రాదు? ప్రయత్నం చేయాలి. అందువల్ల మొదట మేము బాగుపడేది నేర్చుకోవాలి. ఉపదేశం ఇచ్చేవాడు వాడు మంచి ఆచరణవంతుడు కావాలి, తర్వాతనే ఉపదేశం చేయాలి. మ్యాన్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ సోషల్ ఎనిమల్ బట్ ఎన్ ఎనిమల్ దట్ కెన్ డెవలప్ ఇంటూ ఎన్ ఇండివిజువల్. ఒక వ్యక్తిగా రాణింపు ఈ సంఘంలోనే రావాలి. కేవలం సంఘజీవి కాదు మనిషి అని చెప్పి కార్ల్ మార్క్స్ అంటాడు. వ్యక్తి అంటే మంచితనాన్ని వ్యక్తం చేయనటువంటి వాడు అని అర్థం. ఈ నాగరికత యొక్క లక్ష్యం ఈ ఆటం బాంబులు, విజ్ఞానము, టెక్నాలజీ, దీని గురించి మనం అధ్యయనం చేయడం, దీని గురించి అభివృద్ధి చేయడం కానే కాదు అని చెప్పి నోబెల్ ప్రైజ్ పొందినటువంటి పెద్ద విజ్ఞాని అలెక్సిస్ క్యారెల్, ఒక మహానుభావుడు, ఒక విజ్ఞాని అంటాడు, ది ఎయిమ్ ఆఫ్ సివిలైజేషన్ ఈజ్ ది ప్రోగ్రెస్ నాట్ ఆఫ్ సైన్స్ అండ్ మెషినరీ బట్ ఆఫ్ మ్యాన్ కైండ్ అంటాడు. మానవ జాతి అభివృద్ధి కావాలి అని అంటాడు. అందువల్ల ధర్మాన్ని బోధించే ధర్మగురువులు పెద్ద పెద్ద సింహాసనాల్లో, పెద్ద పెద్ద మేడల్లో కూర్చొని హాయిగా ఉండేదానికంటే కింద దిగవలసి వస్తుంది. ఆ సింహాసనాల నుంచి క్రింద దిగి రావాలి. సాటి మానవుడు, సామాన్య మనిషి ఏ రీతిగా బ్రతుకుతున్నాడో వానికి నీ యొక్క నీతి బోధ, నీ యొక్క ధర్మం ఎంతవరకు ఉపయోగపడుతుంది దాన్ని చూడాలి. ఇకపోతే విద్యార్థులకు ఒక మాట, విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం పాత్రత్వా ధనమాప్నోతి ధనాద్ధర్మం తతః సుఖం అని అంటారు. విద్యార్థులలో అతి ముఖ్యంగా ఉండవలసింది ఏమి అంటే వినయం అంటారు. అయితే ఈరోజు విద్యార్థుల్లో వినయం ఉందా? విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం, ఆ వినయం వల్ల సత్పాత్రత వస్తుంది. పాత్రత్వా ధనమాప్నోతి, ఆ సత్పాత్రత వల్ల ధనాన్ని సంపాదించవచ్చు. ఆ ధనం వల్ల ధనాద్ధర్మం, ధర్మము చేయవచ్చు. దానివల్ల ఏం దొరుకుతుంది అంటే నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి సుఖం లభిస్తుంది అని శాస్త్రకారులు చెప్తున్నారు. అటువంటి వినయ సంపన్నులు కావాలి నేటి విద్యార్థులు. అయితే అవుతున్నారా? విద్య పెరుగుతుంది, విద్య బంతు వినయ ಹೋಯ್ತು, ಬುದ್ಧಿ ಬಂತು ಶ್ರದ್ಧೆ ಹೋಯ್ತು, ಶ್ರದ್ಧೆ ಬಂತು ವಿವೇಚನೆ ಹೋಯ್ತು, ಸಮೃದ್ಧಿ ಬಂತು ಸಂಸ್ಕೃತಿ ಹೋಯ್ತು, ವಿಜ್ಞಾನ ಬಂತು ಸಮಾಧಾನ ಹೋಯ್ತು, ಶರೀರ ಸ್ವಾಸ್ಥ್ಯ ಬಂತು ಚಿತ್ತ ಸ್ವಾಸ್ಥ್ಯ ಹೋಯ್ತು, ದೀರ್ಘಾಯುಷ್ಯ ಬಂತು ಜೀವನ ಸ್ವಾರಸ್ಯ ಹೋಯ್ತು, ಮಾತು ಬಂತು ಕೃತಿ ಹೋಯ್ತು, జాతి బంతు ప్రీతి ಹೋಯ್ತು, స్వాతంత్ర బంతు సౌజన్యం ಹೋಯ್ತು. కాబట్టి ఈనాటి విద్యార్థులలో వినయం లేదు. దాన్ని పెంపొందింపచేసే మార్గాలున్నాయి. దానికి మనమంతా ప్రయత్నం చేయాలి. ఈరోజు సమాజం ఎవరి మీద ఆధారపడి ఉంది? ఈనాటి సమాజం నిజంగా చెప్పాలంటే స్త్రీల భుజస్కంధాల మీద ఉంది ఈనాటి సమాజం. ఈరోజు స్త్రీలు బాగుపడితే ఈ దేశాన్నే బాగా చేయగలరు. అద్భుతమైనటువంటి శక్తి స్త్రీలలో ఉంది. స్త్రీ అంటే సామాన్యమైనటువంటిది అని భావించవద్దండి, మహత్తరమైనటువంటి శక్తి అది. స్త్రీ అనే పదములోనే 3 అక్షరాలు ఉన్నాయి చూడండి. సా తా రా, మూడు కూడితేనే స్త్రీ అయ్యేది. సా తా రా, ఇవి 3 గుణాలకు నిలయం. ఇది సా అంటే సత్వగుణం, తా అంటే తమోగుణం, రా అంటే రజోగుణం. ఈ 3 గుణాల చేత కూడి ఉన్నటువంటిది స్త్రీ అని. అయితే ఈనాటి స్త్రీ సత్వగుణాన్ని విడిచిపెట్టి రజోగుణం తమోగుణంతో ఆ స్త్రీ మగవాణ్ణి ఇస్త్రీ చేస్తూ ఉంది. ఈనాటి స్త్రీ సత్వగుణం లేక రజోగుణం తమోగుణములతో కూడి మగవాణ్ణి ఏం చేస్తుంది?
ఇస్త్రీ చేస్తూ ఉంది. కాబట్టి ఈ సమాజం ఉద్ధరింపబడాలి అంటే స్త్రీల భుజస్కంధాల మీద ఎంతో బరువుంది, ఎంతో బాధ్యత ఉంది. వాళ్ళు అర్థం చేసుకోవలసి ఉంది. నిజంగా ఉద్యోగం చేయనటువంటి స్త్రీలు చూడండి, ఆ ఇండ్లలో సుఖం చాలా తక్కువగా ఉంటుంది. పట్టణాల్లో పెద్ద పెద్ద నగరాల్లో జీవించే స్త్రీలలో ఆడంబరం ఎక్కువగా ఉంటుంది, కానీ సుఖ సంతోషాలు చాలా కరువై ఉంటాయి. ఈనాటి స్త్రీ సమానత్వం కావాలి, పురుషులతో సమానంగా ఉండాలి అని చెప్పి వ్యాసాలు రాస్తున్నారు, వేదికల మీద నిలబడి ఉపన్యాసాలు దంచేస్తున్నారు. చాలా సంతోషమే, సమానత్వం కావాలి. అయితే ఈ సమానత్వం బలవంతంగా లాక్కునేది కాదు, ప్రేమతో పుచ్చుకునేది. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. నాకు సమానత్వం కావాలి 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 అని బలవంతంగా వేదికల మీద నిలబడితే సమానత్వం రాదండి. బయట పురుషునికి ఎంత అధికారం ఉందో, ఎంత హక్కు ఉందో, అదే హక్కు, అదే అధికారం స్త్రీకి ఇంటిలో ఉంటుంది. అందుకే మన ధర్మశాస్త్రంలో కూడా మనుగుడు ఇదే మాట చెప్తాడు. అర్థస్య సంగ్రహం చైవ వ్యయే చైవ నియోజయేత్. స్త్రీని ఆ ధనాన్ని సంగ్రహించేదానికి, కూడబెట్టేదానికి, ఖర్చు చేసేదానికి నియోగించల్లా, ఏర్పాటు చేయల్లా. అంటే బయట పురుషుడు సంపాదన చేయల్లా, తెచ్చినటువంటి ధనాన్ని స్త్రీకి ఇయ్యల్లా, ఆ స్త్రీ ఇంటి బరువు బాధ్యతలను మోయల్లా అని అర్థం. దాంట్లో ఉద్యోగం చేసే స్త్రీలకు సుఖశాంతులు లేదు అని అంటున్నాను నేను. అది ఎట్లా అంటే చూడండి, చిన్న వయస్సులో పిల్లలకు తల్లి ప్రేమ ఉండదు. ఈమె ఉద్యోగానికి పోవాలా, ఆయన ఉద్యోగానికి పోవాలి. ఆ పిల్లల సంరక్షణ ఎవరు చూడాలంటే ఆయా చూస్తుంది. ఆయా చేతిలో ఆలనా పాలనా జరుగుతూ ఉంటుంది. ఆయాకు తలనొప్పి వస్తే ఏడుస్తుంది, కానీ అమ్మ సస్తే కూడా ఏడదప్పదు ఆ పిల్లోడు. ఎందుకు? ఆ ప్రేమంతా ఆయా మీదే ఉంటుంది. ఎప్పుడో ఉదయం పోతే సాయంత్రం రావడం, సాయంత్రం పోతే ఉదయం రావడం, ఈ రీతిగా వస్తూ పోతూ గెస్ట్ ఉన్నట్లుంటారు తల్లిదండ్రులు. ఇంకా కొంచెం పెద్దలైన తర్వాత రెసిడెన్షియల్ స్కూల్లో విడిచిపెట్టేస్తారు, అయిపోయి. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారో 2 సార్లు అట్లా పోయి అట్లా విజిట్ చేసి చూసుకొని వస్తుంటారు. స్త్రీ పిల్లల్ని పెంచాలి. పెంపకం చాలా పెద్దది. లాలన పాలన చిన్నప్పుడంతా తల్లి ఒడిలో జరగాలి. తల్లిని ప్రథమ గురువు అని పిలిచినారు పెద్దలు. మొట్టమొదటి గురువు ఎవరు పిల్లలకు అంటే స్త్రీలే. ఆ బోధన వల్లనే ఆ శివాజీ లాంటి మహావీరులు, వివేకానందుని లాంటి మహా జ్ఞాన సంపన్నులు, అరవింద్ లాంటి మహా తత్వ బోధకులు ఈ సమాజంలో పుట్టినారంటే వాళ్ళ తల్లిదండ్రుల పాలన చిన్నప్పుడు ఆ రీతిగా ఉండింది. ఈరోజు స్త్రీలలో చాలా అసమర్థత బయలుదేరింది. ఏమంటే చిన్న పిల్లలకు చెంటి పాలు కూడా ఇవ్వరు. ఏమంటే యథ సౌందర్యం పోతుంది అని చెప్పి యథ సౌందర్యం గురించి ఆలోచన చేస్తారు, కానీ పిల్లల భవిష్యత్తును గురించి ఆలోచన చేయడం లేదు ఈనాటి తల్లులు. ఇంకా పిల్లలకి ఏం పోస్తారంటే ఎనుం పోలో గొర్రె పాలో పోస్తారు. వాని బుద్ధి కూడా గొర్రె బుద్ధి ఉన్నట్లు ఉంటుంది. వాడు పెద్దడైతే కూడా ఎనుమున్నట్లు ఇట్లే ఉంటాడు, గొర్రె ఉన్నట్లే ఉంటాడు. ఎందుకు? చిన్నప్పటి నుంచి తల్లి పాలలో పెంపకం అయింటే వాని బుద్ధి, వాని శక్తి అమోఘంగా పనిచేస్తుంది. చిన్నతనం నుంచి అలవాట్లే లేవు. గొర్రె ఎట్లుంటుందో అట్లే ఉంటాడు వాడు. ఏమయ్యా అంటే క్లాసులు ఇట్లే కూర్చొని ఉంటాడు వాడు. ఏమంటే గొర్రె పాలు తాగినాడని ఆటోమేటిక్ అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఈరోజు స్త్రీల్లో ఎంత మార్పు ఉంచండి. ఈరోజు చదువుకున్న స్త్రీలు మంగళసూత్రం ధరించిందంటే చాలా సిగ్గుచేటు అంటారు, చాలా అవమానం అంటారు. జాతికి నిదర్శనం, అది ఒక గుర్తు. అది ఒక ప్రేమకు, ఒక వివాహానికి, ఒక బంధానికి ఒక గుర్తు. అది వేసుకోండి అంటే లేదంటారు. చూడండి, నిజం చెప్పాలంటే తల్లి యొక్క భావం పిల్లల మీద తప్పనిసరిగా పనిచేస్తుంది. గర్భంలో ఉన్నటువంటి శిశువు తల్లి భావాన్ని తీసుకునే బయటికి వస్తాడు. చాలా నేను 2-3 ఆర్టికల్లో కూడా చదివినాను, ఇదే ఆర్టికల్ చదివినాను. వైజ్ఞానికంగా దీన్ని నిరూపించినారు. కాబట్టి ఆ గర్భిణీ స్త్రీలకు సద్గ్రంథ పఠన చేయించాలి, సత్సంభాషణలు చేయించాలి, సత్పురుషుల యొక్క కథలు చెప్పించాలి. మళ్ళా పెద్ద పెద్ద దేవస్థానాల్లో మంచి మంచి అలవాట్లు, మంచి మంచి పుస్తకాలు ఇవ్వాలి. ఈరోజు స్త్రీలు యాడ్ చూస్తారా? వెళ్ళి ఎక్కడ టైం ఉంది ఇక్కడ? ఏం కావాలంటే ఒక స్త్రీని అడిగితే సామాన్యంగా తల్లిదండ్రులు అడుగుతుంటారు, నీకు ఏమి ఇష్టమో అడగమ్మా, నువ్వు అడిగిందంతా ఇప్పియల్లా అని అంటారు. సామాన్యంగా ఇప్పియల్లంటే ఏమి ఇష్టమో అంటే గొడుక్కుంటూ ఉంటుంది. నాన్న మరి ఆ సినిమాలో మంచిది వచ్చింది, ఆ సినిమా చూడాలా అంటుంది. ఏముంది ఆ సినిమాలో అంటే ఫైటింగ్ చాలా బాగుందంట, ఫైటింగ్ చాలా చూడాలి. ఈరోజు కోరికలు, ఆడవాళ్ళ కోరికలు నాతోటి కోపంగా చూస్తున్నారు, అది ఆ మాట వేరే.
ఇంకా తల్లిదండ్రులు లేక సినిమాకి పంపిస్తారు. ఆ ఫైటింగ్లకి, ఆ గలాట్లకి అక్కడే కాన్పులైపోతున్నాయి. పదండి, సినిమా టాకీస్లోనే కాన్పులింగ్. దేశానికి ఉత్తమమైనటువంటి సంతానం అందించే బరువు బాధ్యతలు స్త్రీలపైన ఉంది. ఈరోజు పిల్లలు అధికంగా చెడిపోతున్నారంటే దీనికి కారణం మాతృమూర్తులలో లోపం ఉంది అని చెప్పవచ్చు. ఈరోజు నిజంగా చెప్తున్నాను, ఉత్తమ భార్య కంటే, ఉత్తమ కుమార్తె కంటే, ఉత్తమమైనటువంటి సోదరి కంటే ఉత్తమ మాతృమూర్తిగా వెలుగొందాలి ఈనాటి మా తల్లులు. ఆ బరువు బాధ్యతలు వాళ్ళకున్నాయి, వాళ్ళు గుర్తించాలి. వాళ్ళు చూడండి, స్త్రీలు ఎంత ఆడంబరానికి వచ్చినారంటే, ఒక చిన్న సంఘటన చూడండి. ఒక పిల్లవాడిని సినిమాకి తీసుకుపోవాలి. చిన్న పిల్లవాడు సినిమాకి తీసుకుపోతే వాడు ఏడుస్తాడు, వాడు ఒంటికి చేస్తాడు, ఇది చాలా అసభ్యంగా ఉంటుంది, చాలా హీనంగా ఉంటుంది అని ఆ తల్లి భావించింది పాపం. కాబట్టి ఏం చేసింది అంటే, ఆ మహాతల్లి చూడండి, వానికి స్లీపింగ్ టాబ్లెట్ తినిపించేసింది. ఏమో పాల్లో వేసి తాగిచ్చేసి, ఎందుకంటే 3 గంటలు పండుకున్నాడు అని. ఇంకా ఏం ఒంటికి చేస్తాడేమో, అది బెనారస్ చీరనో ఏ చీరనో ఏమవుతుందో అని చెప్పి వాడి మూత్ర స్థానానికి ఒక దారం కట్టేసింది. ఎందుకు 3 గంటల తర్వాత తీయొచ్చు, 3 గంటల తర్వాత లేస్తాడులే అని చెప్పి సినిమాకి తీసుకుపోయింది. ఆనందంగా సినిమా చూసింది. ఇంటికి వచ్చింది, ఆ దారం విప్పేది మర్చిపోయింది పాప. దానిపైన స్లీపింగ్ టాబ్లెట్ వేసింది. ఇంక ఉదయం ఆ హడావిడిలో ఆనందంలో వచ్చి పండుకొనేసినారు. ఉదయం జ్ఞాపకం వచ్చింది, చూస్తే ఆ పిల్లోనికి ఏమి ఎక్కువ తక్కువ అయిపోయింది. ఇంకా డాక్టర్ దగ్గర తీసుకుపోయినారు. హడావిడలు అయిపోయింది, పిల్లోడు అవుట్, చనిపోయాడు. సంఘటన చూడండి, నాగరికత వ్యామోహం ఎంత ఉంది చూడండి. ఇది పోవాలి, ఇది మార్పు రావాలి. ఎందుకంటే పెద్దలు ఏమంటారంటే, మ్యాన్ ఈజ్ ది బ్రెయిన్ బట్ ఉమెన్ ఈజ్ ది హార్ట్ ఆఫ్ హ్యుమానిటీ అని అంటారు. మ్యాన్ ఈజ్ ది బ్రెయిన్ బట్ ఉమెన్ ఈజ్ ది హార్ట్ ఆఫ్ హ్యుమానిటీ, హృదయం ఉన్నట్లు అని. ఇంకా ఏమంటారంటే, 1 గుడ్ మదర్ ఈజ్ వర్త్ 100 స్కూల్ మాస్టర్స్. 100 మంది స్కూల్ మాస్టర్లు ఒకటే, ఒక ఉత్తమమైనటువంటి మాతృమూర్తి ఒకటేనే. ఇంకా ఒక అనుభవజ్ఞుడు ఏమంటాడు, గాడ్ కుడ్ నాట్ బి ఎవ్రీవేర్, దేర్ ఫోర్ హీ క్రియేటెడ్ మదర్స్ అంటాడు. దేవుడు సర్వాంతర్యామి అయ్యేదానికి సాధ్యం లేదు, కాబట్టి సర్వాంతర్యామి అయ్యేదానికి మాతృమూర్తులను సృష్టించినాడు ఈ జగత్తులో. కాబట్టి తల్లిని మించిన దైవం లేదు అని అర్థం వచ్చేటట్లు చెప్తారు. ప్రథమ గురువు అన్నారు, మహాత్ములు, ఉపనిషత్కారులు, అనుభవజ్ఞులు మొట్టమొదట మాతృదేవోభవ అని అన్నారు. తర్వాత పితృదేవోభవ అన్నారు. తర్వాత ఆచార్య దేవోభవ అన్నారు. అతిథి దేవోభవ అన్నారు. ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇచ్చినారంటే తల్లికి ఇచ్చినారు, మాతృదేవోభవ. ఈ జవాబుదారీ స్త్రీలపైన ఉంది, తెలుసుకోవాలి. ఇక చూడండి, అటువంటి ఉత్తమమైనటువంటి స్త్రీ పురుషుని ఇంటికి ఎలా వస్తుంది? తన బంధాలన్నీ తెంచుకొని వస్తుంది. తల్లి తండ్రిని, అన్న చెల్లెలను, అక్క తమ్ముణ్ణి, తన బంధువులను, తన స్నేహితులను అంతా లేదని నీవే సర్వస్వము, నీవే సర్వస్వము అని భావించి భర్త ఇంటికి వస్తుంది అని. అటువంటి మహాశక్తియుతమైనటువంటి ఆ స్త్రీని ఎలా ఆదరించాలి ఆ పురుషుడు? ఇది పురుషులు తెలుసుకోవాలి. ఇది ఆమెను కేవలము ఒక భోగ వస్తువుగా చూస్తున్నాడు ఈనాటి మానవుడు. ఆ ప్రేమమూర్తిని, ఆ త్యాగమూర్తిని, అటువంటి త్యాగం ఎవరు చేస్తారండి? అందరినీ విడిచిపెట్టి వస్తుంది ఆ మహా స్త్రీ. ఆదరించాలి అటువంటి స్త్రీలను. తల్లి తండ్రి తానే కావాలి, కేవలం తాళి కట్టినటువంటి భర్తే కాదు, ఆమె లాలన పాలన చూసి ఆమెను బిడ్డగా చూసుకోవాలి. కేవలం భార్యగా చూసుకునేది కాదు, బిడ్డగా చూసుకోవాలి. ఎందుకంటే లాలన పాలన కూడా చూసి ఏర్పాటు చేసుకోవాలి ఆ పురుషులు. ఆమె కష్టము, నష్టము, బాధలు అన్నిటినీ గమనించాలి. చూడండి, సామాన్యంగా పురుషునికి మధ్య ఏమైనా కొట్లాట వస్తే ఈ మగవీరునికి సపోర్ట్ ఇచ్చేదానికి ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు, అన్నలు ఉంటారు, అక్కలు ఉంటారు, తమ్ముళ్ళు ఉంటారు, చెల్లి ఉంటారు. ఆ ఆడదానికి దిక్కెవరు చెప్పండి? కాబట్టి తాళి కట్టినటువంటి, మంగళసూత్రాన్ని కట్టినటువంటి ఆ మగవీరుడు ఆ స్త్రీకి సర్వము తానే చూడాలి. ఇప్పుడు చూడండి,
ఆ స్త్రీ ఏడ్చుకుంటూ ఇంటికి వస్తే సర్వనాశనం అంటారు. కలకంటి కంట కన్నీరొలికిన సిరి ఇంట నుండ నొల్లదు. శాసనం ఇది చూసుకోండి. ఆ స్త్రీ మన ఇంటికి, పురుషునింటికి ఏ రీతిగా వస్తుంది ఈ కాలంలో? ఏడ్చుకుంటూ వస్తుంది. ఎందుకంటే నీవు అమ్మబడినావు కాబట్టి, నీవు ఎలా వేలం వేయబడినావు కాబట్టి. ఈరోజు విద్య లేనటువంటి వాళ్ళని చూడండి, విద్యావంతులను చూడండి. విద్యావంతుల్లో ఒక పైశాచిక వృత్తి ఉంది. ఏమి అంటే వరకట్నం అనే పిశాచి దొరుకుని వాడు అమ్ముడు పోతాడు. సామాన్యంగా ఎద్దునో ఎనుమనో బజార్లో నిలబెట్టి అమ్ముతారు. 50 రూపాయలు అంటే ఇంకొకరు 70 రూపాయలు అంటాడు, ఇంకోటి 100 అంటాడు, 150 అంటాడు. ఈ చదువుకున్నటువంటి మూర్ఖుని పబ్లిక్ బజార్లో ఆ పిల్లలు కన్న తల్లిదండ్రులు ఎలా మేస్తారు. 10,000 వీళ్ళు రేటు 10,000. ఇంకొకటి వస్తాడు పాపం 15,000. వీడు 15,000 అంటే ఇంకొకటి 20,000 అమ్ముడు పోతాడు. ఎంత హీనం చూడండి. 15,000, 20,000, 30,000 అమ్ముడు పోయి అప్పుడు ఆ రోషముతో నేను ఒప్పుకున్నాను 30,000కి అమ్ముడు పోయినట్లే అనుకొని వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని, సామాన్యంగా ఈ కాలంలో స్త్రీలు పురుషునికి తాళి కట్టాల. ఎందుకు? వాళ్ళు కొంటున్నారు కాబట్టి. వెలుకటి సాంప్రదాయం అది. పురుషుడు స్త్రీలకు తాళి కడుతున్నాడు, మంగళసూత్రం. కొంతమంది విద్యావంతులు చాలా బుద్ధివంతులండి. నాకేమి వద్దండి నాన్నగారు, అత్తగారు, నాకేమి వద్దు, ఏమి ఇచ్చేదంటే మీ బిడ్డకి ఇవ్వండి. ఆహాహా ఎన్ని ఇండ్లు ఉన్నాయి మామగారు? 4 ఇండ్ల. నాకేమొద్దండి, నేను ఆదర్శవాదిని, నేను నీతితో బతుకుతున్నాను. ఆ 4 ఇండ్లలో 2 ఇండ్లను నీ బిడ్డ పేరుతో తర్వాత నేను చేసుకుంటాను అని బాగా. ఆస్తి 5 లక్షలు బ్యాంకులో, 2 లక్షలు నీ బిడ్డకి నాకేమొద్దండి. మగరాయుడు. ఇది ఏమిటి న్యాయము? ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఆ స్త్రీ ఆ ఇంటికి ఎట్లా వస్తుంది చూడండి, ఎంతో బాధపడి వస్తుంది. వరకట్నం ఇచ్చేదానికి ఆ తల్లిదండ్రులు పడే అగచాట్లు వాళ్ళకు తెలుసు. తీసుకునేవానికి మనకేం తెలుస్తుంది? ఇల్లు అమ్ముతారో, కొంప అమ్ముతారో, ఏమేమి అమ్ముతారో, పొలం అమ్ముతారో, బంగారం అమ్ముతారో అమ్మి ఆ స్త్రీ మహారాక్షసిగా తయారైపోతుంది. ఇంట్లోనే నన్ను ఈ రీతిగా బాధ పెట్టినాడు అని చెప్పి బయటికి నవ్వుకుంటూ ఉన్న లోపల భయంకరమైన అగ్నిగోళం ప్రవేశమై ఉంటుంది. వచ్చి అంత వాతావరణం చూస్తుంది. సరే, రాక్షసి బుద్ధి వచ్చేసి ఉంటుంది. ఇంకా 1 సంవత్సరం లోపలనే అత్త దగ్గర కాంపిటీషన్ పెట్టుకుంటుంది. మీ అమ్మ గొప్ప, నేను గొప్ప తేల్చి పారేయాలి. సామాన్యంగా పెండ్లం అంటే అల్లము, బెల్లము, అమ్మ నాన్న అల్లం అయిపోయి ఉంటుంది. ఇంకా అయిపోయి తాళి కట్టినప్పుడు, కట్టించుకున్నప్పుడు ఇంకా క్లీన్గా ఆ భార్య చెరువు పెట్టుకొని ఇంకా బయటకు వచ్చేస్తాడు. ఇంకా అప్పటి నుంచి ఏడిపిస్తుంది. ఎటువంటి హీనస్థితికి తెస్తుందంటే బెడ్ కాఫీ మొగుడు తయారు చేసి పెట్టాల. పొద్దున్న లేచిన తర్వాత కసు ఊడ్చల్ల, వంట చేయాల, టిఫిన్ చేయాల. అంత హింస పెట్టి సర్వనాశనం చేసేస్తుంది. దీనికి కారణం ఏమి అంటే ఆ రోజు నీవు అమ్ముడుపోయినావు కాబట్టి, ఆమె బాధతో వచ్చింది కాబట్టి. కలకంటి కన్నీరొలికిన సిరి ఇంట నుండ నొల్లదు. కన్నీరు పెట్టుకుంటూ మీ ఇంటి గడప, మెట్టినింటి గడప తొక్కుతుంది కాబట్టి నాశనం తప్పదు. నవ్వుకుంటూ నా భార్య ఎంత వరకట్నం తీసుకున్నా అణువుగా ఉందని మీరు అనుకోవచ్చు, లోపల అగ్నిగుండం మీకు కనబడదు. అది బయట నవ్వుకుంటూ ఉంటుంది, లోపల అగ్నిగుండం శపిస్తూ ఉంటుంది. నాశనమైపోయి, ఈ అత్త పోని, ఈ మామ నాశనమైపోయి, నా భర్త కూడా నాశనమైపోయి ఉంటుంది కొన్ని సందర్భాలు. అందువల్ల మహాత్ములు ఏమన్నారంటే, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో, ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు క్రీడిస్తారు, అక్కడ దేవతల యొక్క ఆశీర్వాదం ఉంటుంది అని. ఇదే వివేకానందుడు విదేశాలకు పోయి సత్యం, ధర్మం, త్యాగం నేర్చినటువంటి నా దేశపు స్త్రీ లాంటి స్త్రీని ఒక్కరిని మీ దేశంలో చూపించగలరా? ఆ రోజు ఛాలెంజ్ చేసిన దినాలు. పతియే ప్రత్యక్ష దైవం అంటూ పతిని పూజిస్తుంది నా దేశ స్త్రీ. సర్వలను విడిచిపెట్టి త్యాగ భావముతో మెట్టినింటికి వస్తుంది నా దేశపు స్త్రీ. మీ దేశంలో ఒక్క స్త్రీని చూపించగలరా అటువంటి స్త్రీని? ఆ రోజు ఛాలెంజ్ చేసినటువంటి వివేకానందుడు ఈ రోజు పుడితే ఏం చెప్పగలడు? ఇది కొంచెం ఆలోచన చేయవలసిందే. అందువల్ల ఈ మగవాళ్ళు కూడా స్త్రీని గౌరవించేది నేర్చుకోవాల. స్త్రీ అబలాన్ని చెప్పవద్దండి, స్త్రీ భోగ వస్తువుని భావించవద్దండి, స్త్రీ ఒక బలహీనురాలని భావించవద్దండి. ఆమెను సమాజంలో గౌరవంగా చూసిన నాడు
ఈ సతిపతుల ఆ గాడి 2 చక్రాలు కలిసి సాగిన నాడు జీవనయాత్ర సుఖకరంగా సాగుతుంది, గమ్యాన్ని చేరుకునేదానికి సాధ్యమవుతుంది. అది లేని నాడు ఏ డొంకులు తిరుగో, ఏ గుంతల్లో పడే ఆ సంసారం నాశనమైపోతుంది. స్త్రీ అంటే సామాన్యమైనటువంటి నారిగా భావించకుండా స్త్రీ అంటే ఒక తల్లి, స్త్రీ అంటే భార్య, స్త్రీ అంటే సోదరి, స్త్రీ అంటే అక్క, స్త్రీ అంటే ప్రేమమూర్తి. ఈ భావం మనలో నిండుకున్న నాడు స్త్రీల పట్ల ఎనలేని గౌరవం మనం చూపించే దినములు వస్తాయి. అది మనం నేర్చుకోవాలి. ఈరోజు ఇంకా వ్యావహారికమైనటువంటి విషయాలు చెప్పినాను, ఇంకా టైం అవుతుంది. ధర్మాన్ని గురించి 2 మాటలు చెప్పి ఉపన్యాసం ముగించేస్తాను. ధర్మం అంటే ఏమి? చెడును వదిలి మంచిని చూపించేదే ధర్మం అంటారు. చెడును వదిలి మంచిని చూపించేదే. చూడండి, తరతరాలుగా వచ్చినప్పటికీ, ఎన్నో సంవత్సరాల నుంచి వస్తుంది, తరతరాలుగా అమల్లో ఉంది అన్నప్పటికీ అందులో చెడు అంటే దాన్ని విడిచిపెట్టేయాలి, మంచిని స్వీకరించాలి. ఇదే ధర్మం చెప్తూ ఉంది. చెడును విడిచిపెట్టాలి. ఒక ఉదాహరణ చూడండి. అనేక సంవత్సరాల నుండి భూకేంద్ర సిద్ధాంతం అమల్లో ఉన్నది. టాలమిక్ అన్నటువంటి ఖగోళ శాస్త్రజ్ఞుడు భూకేంద్ర సిద్ధాంతాన్ని కనుగొన్నాడు. దాని ప్రకారం ఏమంటే, ఈ సమస్త విశ్వానికి భూమి కేంద్రంగా ఉంది, సూర్యుడు మరియు ఇతర గ్రహాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయి, భూమి మధ్య కేంద్రంగా ఉంది అని చెప్పి ఒక సిద్ధాంతాన్ని తయారు చేసిండే టాలమీ అన్నటువంటి ఖగోళ శాస్త్రజ్ఞుడు. అనేక సంవత్సరాల నుంచి సత్యంగానే ఉన్నింది. తర్వాత కొపర్నికస్ అన్నటువంటి ఖగోళ శాస్త్రజ్ఞుడు, లేదు, ఈ సిద్ధాంతంలో సత్యం లేదు, భూమి కేంద్రంగా లేదు, సూర్యుడు సమస్త విశ్వానికి కేంద్రంగా ఉన్నాడు, భూమి మరియు ఇతర గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని చెప్పి ఒక సత్యమైన సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినాడు. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆ టాలమీ సిద్ధాంతాన్ని పక్కకు నెట్టివేసి త్రోసివేసి సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ఈరోజు మనము వాడుకుంటున్నాము. అదే రీతిగా చాలా మా తాతల కాలం నుంచి వచ్చింది, మా ముత్తాతల కాలం నుంచి వచ్చింది అని భావించుకోకుండా అందులో ఏమైనా చెడు ఉంటే సరి అయిన రీతిగా అది చెప్పలేకపోతే అటువంటి సందర్భాల్లో దాన్ని విడిచిపెట్టి మంచి దాన్ని తీసుకునేదానికి మనమంతా ప్రయత్నం చేయాలి. దాన్నే ధర్మము అని అంటారు. చెడును వదిలి మంచిని స్వీకరించేదే ధర్మం అని అర్థం. ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఒక గదిలో చుట్టూ అద్దాలు ఉన్నాయి. ఒక బుద్ధివంతుడైనటువంటి ఒక మహాత్ముడు అందులో ప్రవేశిస్తాడు. ప్రతి అద్దంలో చూస్తాడు. ఎక్కడ చూసినా వాని రూపాలే. చాలా ఆనందంగా సంతోషంగా దాన్ని చూస్తాడు. ఇక్కడ నేనే ఉన్నాను, ఇక్కడ నేనే ఉన్నాను, ఇక్కడే నేనే ఉన్నాను, ఇక్కడే నేనే ఉన్నాను, ఇక్కడే నేనే ఉన్నాను, ఆనందంగా నవ్వుకుంటూ బయటికి వస్తాడు. అది దైవికమైనటువంటి భావం, అది దైవ భావం అంటారు. గాడ్ అంటారు, వాళ్ళు జీఓడి గాడ్ అంటారు. మరి అందులో ఒక పిచ్చి పట్టినటువంటి కుక్క ప్రవేశిస్తుంది. బాగా తినింది అది, దానికి పిచ్చి పట్టింది, లోపల ప్రవేశించింది. లోపల చూస్తుంది, ఎక్కడ చూసినా కుక్కలే ఉన్నాయి లోపల. అద్దంలో చూస్తుంది, ఎవడో శత్రువు వచ్చేసినాడు కదా లోపల, బౌ అంటుంది. అక్కడి నుంచి బౌ అని వినబడుతుంది. ఇక్కడ తిరిగి బౌ అంటుంది. బౌ 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 అని కుక్కనే అది కూత వేస్తుంది. ఇంకా సమాధానం కాదు, ఎవరో వచ్చేసినారు, ఎంతమంది వచ్చేసినారు నా శత్రువులు అని చెప్పి దాని పైన పడి దాన్ని కొరికెక్కిపోయి చేసి ఆ గాజు పెంకు బయటకు వచ్చేసి దీని నోరంతా ఇదే ఏమైనా విడిచిపెట్టదు. అది మరుగుతూ 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 అదంతా రక్తం కారి 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 అక్కడే పడి చనిపోతుంది. అది ఒకటి గాడ్ దైవభావము. రెండవది దాన్ని తిప్పేసేయండి, జీఓడి గాడ్, డిఓజి డాగ్. దైవికమైనటువంటి భావం ఏమంటే అన్నిట్లో ఉన్నటువంటిది నా రూపమే. అది ధర్మానికి ఆయువు పట్టు. చూడండి, ఈ లక్షణం కావాలి, ఇది కావాలి. ఇది హిందూ ధర్మము, క్రైస్తవ ధర్మము, ఇస్లాం ధర్మము, యహూద్యుల ధర్మము, జొరాస్ట్రియన్ ధర్మము, అన్ని ధర్మములు మనవే, మావే. దైవికమైనటువంటి భావం. ఆ భావము లేని నాడు పిచ్చి కుక్క బుద్ధి వస్తుంది. అది వేరే, నేను వేరే. నేను హిందువును, వాడు ముసల్మాను, వాడు ముసల్మాను, వీడు క్రిస్టియన్. ఆ కుక్కలు కాడేసి అరిచినట్ల మీ ధరం వేరే, మా ధరం వేరే. బౌ 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 అనుకుంటూ అరుచుకుంటూ 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 సస్తారు కదా. ఆ రీతిగా నేటి మానవుడు కుక్క మాదిరిగా బయలుదేరినాడు. అంతే. పెద్ద ధర్మాలు విడిచిపెట్టండి, చిన్న చిన్న ధర్మాలు, సమాజాలు కూడా కొన్ని సమితులు తయారవుతాయి. చూడండి, ఇక్కడికి వచ్చినారు, ఇది ఏ సమితి
బంబం బాబా వాళ్ళ సమితి, మాది సపరేట్ ఏడండి ఈ శిష్య భక్తాదు బంబం బాబా మాది, మాది యోగపీఠం అగ్గిపీఠం, అబ్బాబాబాబాబాబా మాది బ్రహ్మాండమైంది. ఇంకొక సమితి సత్య సాయిబాబా సేవా సమితి వాళ్ళు వస్తారు, మాది ప్రేమపీఠం, మా గురువు ప్రేమించమంటారు, మాది వేరే మీది వేరే. ఇది యోగపీఠం, వీళ్ళంటారు మాది బడాపీఠం, వాళ్ళంటారు మాది ప్రేమపీఠం, మాది చాలా పెద్ద పీఠం. ఇంకొక సమితి వాళ్ళు వస్తారు, గుడికల్ అల్లిపీర్ స్వాముల వాళ్ళ శిష్యులు, ఏమంటే మాది విచారపీఠం, అన్నిటికంటే మాది శ్రేష్టం, మాది శ్రేష్టం, మాది శ్రేష్టం, మాది శ్రేష్టం. ఇంకోటి రాధాస్వామి సత్సంగం వాళ్ళు వస్తారు, మాదేమంటే మాది జ్ఞానపీఠం, మాది జ్ఞానానికి సంబంధించిన వాళ్ళు. ఈ పీఠాన్ని కొట్టుకొని పెట్టుకొని మాది మీది మాది మీది, అన్ని పీఠాలు ఒకటే చెప్తాయి. ప్రేమించవద్దు అని ఏ పీఠం చెప్తుంది? సాధన చేయొద్దని ఏ పీఠం చెప్తుంది? పొరుగువాడిని ప్రేమించు అని జీసస్ క్రైస్ట్ ఆనాడే చెప్పినాడు, లవ్ దై నేబర్ అన్నాడు. పొరుగువాడిని ప్రేమించు అని అర్థమాడు, లవ్ దై క్రిస్టియన్స్ అని చెప్పలేదు ఆయన. కొంచెం పుస్తకం తెరిచి చూడండి, లవ్ దై నేబర్ అన్నాడు. నీ పొరుగువాడిని ప్రేమించు, వాడు క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, వాడు హిందూ కావచ్చు, ఎవరైనా కావచ్చు, లవ్ దై నేబర్, నీ పొరుగువాడిని ప్రేమించు. ఆ రోజు మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నాడు? యూనివర్సల్ బ్రదర్హుడ్ అన్నాడు. సర్వమానవ సౌభ్రాతృత్వము అన్నటువంటి అర్థం ఉంది. సర్వమానవ ముస్లిం సౌభ్రాతృత్వం చెప్పలేదు వాడు, యూనివర్సల్ బ్రదర్హుడ్ అన్నాడు. దీన్ని అర్థం చేసుకోరు, మాకు సపరేట్ అంటారు. సంకుచిత భావం ఇది. ఈ భావం ఉండేంత వరకు ఆ సమాజం కానీ, ఆ రాష్ట్రం కానీ, ఆ దేశం కానీ బాగుపడేది సాధ్యమే లేదు. ఇంపాసిబుల్ అంటారు. ఆల్ రిలీజియన్స్ ఆర్ వన్, రిలీజియన్ హ్యాస్ మెనీ డోర్స్, రిలీజియన్ షోస్ ద వే టు గాడ్, ది సోర్స్ ఫర్ రిలీజియన్ ఈజ్ గాడ్. ఓ మ్యాన్, డూ నాట్ ఫైట్, డూ నాట్ ఎంటర్ ఇంటు డిస్కషన్స్, ప్రాక్టీస్ రిలీజియన్ అండ్ అటైన్ ది గోల్ ఆఫ్ రిలీజియన్. Brahman, Allah, Jehovah, Ahura Mazda are one. Truth is one. Sages call it by different names. Prophets appear in different ages to emphasize the one aspect of truth. The teachings are the same. It is ignorance that divides. Be tolerant towards other religions. Respect all prophets and behold the one truth in all. ఒక సత్యాన్ని చూడండి, అన్ని మార్గాలు వేరే ఉండొచ్చు, గమ్యస్థానం ఒక్కటే. कहाँ का हराम कहाँ का हलाल, ఎంత బాగా చెప్పినారు చూడండి. कहाँ का हराम कहाँ का हलाल, ये दो हाई को निकाल बनेगा तो रामलाल. कहाँ का हराम कहाँ का हलाल, ये दो हाई को निकाल बनेगा तो రామ్లాల్. ఇటువంటి పెద్ద మాట ఇది. కాబట్టి ఈ హృదయం పవిత్రంగా పెట్టుకునేదానికి మనమంతా పాటుపడాలి. ఈరోజు జాతికి, ఈ దేశానికి కావలసింది ఏమి? విజ్ఞాన వైజ్ఞానిక సంపద కాదు, మహాత్ముల యొక్క ఆదర్శాలు కావాలి, మహాత్ముల యొక్క జీవిత చరిత్రలు కావాలి. ఒక మహానుభావుడు సాపేక్ష సిద్ధాంతాన్ని కనుగొన్న అద్వితీయ విజ్ఞాని ఐన్స్టైన్ అన్న మాటలు ఇవి. ఏమంటాడు ఆయన? ది ఫేట్ ఆఫ్ హ్యూమన్ రేస్ వాజ్ మోర్ దాన్ ఎవర్ డిపెండెంట్ ఆన్ ఇట్స్ మోరల్ స్ట్రెంగ్త్ టుడే. ది ఫేట్ ఆఫ్ హ్యూమన్ రేస్ వాజ్ మోర్ దాన్ ఎవర్ డిపెండెంట్ ఆన్ ఇట్స్ మోరల్ స్ట్రెంగ్త్ టుడే. The way to joyful and happy state is through renunciation and self-limitation everywhere. I am absolutely convinced that no wealth can help humanity forward. The example of great characters is the only thing that can produce fine ideas or noble deeds. ఈ జాతికి, ఈ మానవ జాతికి ఈరోజు ధనం ముఖ్యం కాదు, వైజ్ఞానిక సంపద ముఖ్యం కాదు. ఏం కావాలంటే మహాత్ముల యొక్క ఆదర్శాలు, దాని యొక్క ఆధారం తీసుకొని ఉత్తమోత్తమైనటువంటి భావజాలాన్ని మనుషుడు సంపాదించవచ్చు. ఒక విజ్ఞాని చెప్పినటువంటి మాటలు, అజ్ఞాని కాదు, మహావిజ్ఞాని చెప్పినటువంటి మాటలు. అందువల్ల మనము కూడా అటువంటి ఆదర్శాలు నేర్చుకొని ఉత్తములుగా జీవిస్తూ ఉత్తమమైనటువంటి మార్గంలో ప్రయాణించేదానికి మనం పాటుపడాలి. జాతి బుద్ధులు వద్దు, మనమంతా ఒక్కటే. మందిర్లో ధ్యానం చేయండి, మస్జిద్లో ధ్యానం చేయండి. ఎక్కడ ధ్యానం చేసినా ఆ ఒక్కని కోసమే ధ్యానం చేస్తారు. పేరు ఒక్కటే, గోవిందా అని పిలవచ్చు, అల్లా అని పిలవచ్చు, జెహోవా అని పిలవచ్చు, అహుర మజ్దా అని పిలవచ్చు. మనలో భేదం ఎందుకు? ఎందుకు? ఆ ఒక్క దేవుని యొక్క కుమారులు మనమంతా. బేఅమల్ దిల్ హో తో జజ్బాత్ సే క్యా హోతా హై, ధర్తీ అగర్ బంజర్ హో తో బర్సాత్ సే క్యా హోతా హై.
ఎటువంటి మాట చూడండి. ఇది ఈ ధర్తి అనేది, ఈ శరీరం, ఈ మనసుని పరిశుద్ధంగా ఉంచుకోండి. ఇది శుద్ధి లేకుండా ఎన్ని వ్రతాలు, ఎన్ని జపాలు, ఎన్ని ధ్యానాలు, ఎన్ని ఉపన్యాసాలు ఏమిన్నప్పటికీ నిష్ప్రయోజనం అయిపోతాయి, నిష్ఫలములైపోతాయి. వల్ల ఈనాటి నేను ఒక గురువుగా, ఒక సాధకునిగా ఈ మాటలు చెప్తున్నాను. సమాజంలో ఉన్నటువంటి వేరే గురువుల కంటే నేను సమాజాన్ని బాగా తిలకిస్తున్నాను. ఎందుకంటే ఒకవైపు గురువుగా ఉన్నాను, ఒకవైపు వ్యావహారికునిగా సమాజంలో ఉన్నాను. నేను సమాజం నుంచి దూరంగా లేదు. నేను ఉద్యోగం చేస్తున్నాను. సమాజం యొక్క మంచి చెడులు, లోతుపాతులు నాకు బాగా తెలుస్తాయి. నాకు సామాన్యంగా గురువు అంటే సపరేట్గా ఉంటారు. వాళ్ళు లౌకికమైనటువంటి జీవితం తెలిసేలేదు. అయితే నాకు అనుభవం ఈ లౌకికమైనటువంటి జీవితము ఉంది, ఆ ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా అనుభవం ఉంది. గురువు అన్నటువంటి వాడు గుకారశ్చ అంధకారస్తు రుకారస్థ నిరోధకృత్ అంధకార వినాశిత్వాత్ గురురీత్య విధీయతే. దట్టమైనటువంటి అంధకారం వ్యాపించి ఉంది. ఆ అంధకారం, అజ్ఞానం అనే అంధకారాన్ని నాశనం చేసి జ్ఞానం అనే జ్యోతిని వెలిగించేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు గురువు. అయితే ఈరోజు గురువు యొక్క నినాదం ఏమి అంటే, వాళ్ళు ఒక శ్లోకం చెప్తారు. ఈరోజు గురువులు ఏమి అంటే, అనిత్యాని శరీరాణి, అందరి సొమ్ములు నాకే రాని. చూడండి, అనిత్యాని శరీరాణి, ఈ శరీరం అనిత్యం కాబట్టి మీ అందరి సొమ్ములు గురుదక్షిణ రూపంలో నా జోలిలో పడింది. ఇదే ఆ గురువులు అట్లే, ఈ బోధ గురువులు స్కూల్లో కాలేజీల్లో బోధించే గురువులు అట్లే. ఇంకా సరే, గురువులు అట్లయితే శిష్యులు అట్లే తయారవుతారు. యథా రాజా తథా ప్రజ. ఈ రోజుల్లో శిష్యులకు అంటే విద్యార్థులకు గురువుల పైన ఎటువంటి శ్రద్ధ లేనే లేదు. ఎందుకంటే జీతం కోసం ఫస్ట్ డేట్కు 1వ తారీఖు పడిసేస్తున్నాడు ఈ టీచర్ అనే భావం పెరిగిపోయింది. వాళ్ళు స్కూల్ బాగా అంటుకునింది, మంట ఎవరు అంటించేసినారు, ఏమో దగదగ అంటుకుంటుంది. పిల్లలంతా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే ఇంకెక్కడలో మాకు ఇంకే పాఠాలు తీసుకుని స్కూల్ అంతా అంటుకుపోయింది. ఇంకేమి ఇవి ఆనందంగా ఉండాలంట. ఒక పిల్లాడు మాత్రం చాలా చింతగా కూర్చున్నాడంట. వీనికి ఎందుకు చింత వచ్చింది, మేమంతా ఆనందంగా ఉంటే వీడు ఏడుస్తున్నాడు అని చెప్పి అంతా దగ్గర పోయినారంట. ఏమరా నువ్వు, మేమంతా చాలా గంతులు వేస్తున్నాం, సంతోషంగా స్కూల్ కాలిపోయింది, ఇంకేం పాఠాలు తీసుకుంటారు అని చెప్పి మేము ఆనందంగా ఉంటే నీవెందుకురా బాధపడుతున్నావు అంటే, నాకేమో చాలా బాధ అవుతుంది అన్నాడు. ఎందుకు, ఏమైంది అంటే, వాడంట స్కూల్ అంటూ కాలిపోయింది, వాళ్ళు టీచర్లు ఉన్నారుగా వాళ్ళు పడి కాలిపోయింటే బాగుండి. స్కూల్ ఎట్లా కాలిపోయింది అర్థం సంతోషమే నాకు. ఈ పనికిరాని వెధవులు ఉన్నారు కదా టీచర్లు, వాళ్ళు పడి కాలిపోయింటే చాలా సంతోషం ఉంటుండే. నేటి విద్యార్థులు మనస్తత్వం ఎట్లా ఉంటుంది కాబట్టి, ఉపాధ్యాయులు మేము అలా ఉన్నాం కాబట్టి విద్యార్థులు అట్లే తయారదు. యథా రాజా తథా ప్రజ. ఇంకా ఆధ్యాత్మిక క్షేత్రంలో కూడా అట్లే ఉన్నారండి. ఆ చిన్న ఉదాహరణ చెప్పేసి చాలా చేసేస్తాం. ఒక గురువు పీడ్చి పిప్పి చేయనటువంటి గురువు. శిష్యుడు కనబడితే చాలు 116లో 1116లో గిరాకి దొరకరా అనే టైప్లో ఉండే గురువు ఒక ఉంటే, శిష్యులంతా గురువు వాడు వస్తున్నా అంటే పక్కదారిలో పారిపోతుంటారు. ఏమో గ్రాచారం వచ్చి కదప్ప అని. ఎందుకంటే నీ ఇంటికి వస్తానరా 1116 రెడీ పెట్టు, పాదపూజ చేసుకుంటున్నాను ప్లస్ 1116, మీ ఇంట్లో భోజనం చేస్తే ఇటువంటి వంటలు అంతా నెయ్యితోనే చేయాలా, ఇటువంటి పద్ధతులు. నా ఏంట 50 మందో 100 మందో 500 మందో వస్తారు, వాళ్ళకంతా సపరేట్ భోజనం ఇత్యాది. దీనికింత ఫీజు, దానికింత ఫీజు, దీనికింత ఫీజు, దానికింత ఫీజు. శిష్యులు భయపడిపోతారు. అటువంటి గురువు అకస్మాత్తుగా ఒక శిష్యుని అనుకొని, ఆ శిష్యునింటికి పోదాము అనుకొని బస్సు దిగుతున్నాడు. పాపం ఆ శిష్యుడు ఎదురుగా వచ్చాయి. శిష్యుడు దూరం నుంచి చూసి పక్కకు పారుతుంటాడు. వాడు ఎక్కడో చూసుకుని వస్తున్నాడు, సడన్గా ఎదురు కనబడాడు. లోపల తిట్టుకుంటున్నాడు, ఉండి అక్కడ దొరకదప్ప గ్రాచారం. ఇప్పుడు ఎవరు ముఖం చూసి లేస్తున్నావు, ఏమో వీని చేతికి చిక్తి కదా నేను అని చెప్పి లేని నవ్వును తెచ్చుకుంటూ, స్వామి నా పాపం నాశనం అయిపోయింది, ఏ పూర్వార్జిత పుణ్యమో ఏమో నీ దర్శనం అయ్యింది అని చెప్పి సాష్టాంగ నమస్కారం బస్ స్టాండ్లోనే చేసే మొదలుపెట్టి తథాస్తు అని చెప్పి వచ్చి రాని భాషలో ఏమేమో శ్లోకాలు చెప్పి లేపించాను. స్వామి ఆటి ప్రయాణం అంటే మీ ఇంటికి అని. చాలా సంతోషం స్వామి, ఎవరింటికి పోతాడో వాడనుకున్నా, వీనింటికే గ్రాచారం ఉంది, రా పోదాం అని స్వామి అని చెప్పి బ్యాగులు తీసుకొని స్వామిది మూట గీడ తీసుకొని ఇంటికి వచ్చా. ఇంట్లో ఎవరూ లేరు, పిల్లంతా పుట్టినింటికి పోయినారు, వీడు ఒకడే ఉన్నాడు. వాడంతా అప్పులు చేసుకొని చాలా ఇదైపోయి పిల్లని పంపించినాడు. గురువులు చెప్పేకొస్తుందే ఇంటికి వచ్చి, ఏం రా నాయన నీ భార్య పిల్లలు ఎవరు లేరా అని.
స్వామి అర్జెంట్ పని మీద పుట్టినీటికి పోయినారు అని. సరేలే, ఇంకా ఆనందంగా ఉంటుంది, నీ వంట చేయి, నేను తింటాను అని. సరే అని చెప్పి వాడు ఆలోచించేసి అప్పటికేమో స్నానం చేయించిన తర్వాత రాత్రి ఏమో అంత ఉండి లేనంత అన్నం వండా, ఏమో సాంబార్ గింబార్ చేసా. చూసే గురువు ఏమి పోతే అన్నం సాంబార్ వేసినాడు, ప్రథమం ఇదే పూజ స్టార్ట్ అయ్యింది, రేపేమైనా మంచి చేస్తాడేమో అని స్వామి బాబు కళ్ళు కంటున్నాడు. రాత్రి పండుకొని వీనికి నిద్రే రాదు రాత్రంతా. రేపు ఏం చేయాలి? స్వామి వచ్చి కూర్చున్నాడు. స్వామి కాదు, అని దృష్టిలో ఆసామే, అప్పులు తీర్చేకి వచ్చినట్లు వచ్చినాడు పాపం. ఏం చేయాలి అని చెప్పి రాత్రంతా ఆలోచన చేసి సరేలే అని చెప్పి పొద్దున్నే స్వామి కంటే ముందుగా లేచి బయటికి బజారుకి పోయొచ్చి అంత రెడీ చేసి స్నానానికి లేదు, స్వామి లేయండి అని. స్వామి ఆనందంగా లేచా, ఉడుకు నీళ్ళు స్నానం చేయించా, వేడి నీళ్ళు చేసుకుని వచ్చి కూర్చొని, స్వామి మీకు ఏమేమి ఇష్టం అన్నీ చెప్పండి, ప్రతిదినము చేస్తాను వంట, నేనే చేస్తానని. అరే నేను పర్వాలేదు, దశ తిరిగింది అనుకున్న స్వామి. నాయన నాకు గులాబ్ జామున్ అంటే చాలా ఇష్టం రానా, కావచ్చు అది చేస్తాను. తర్వాత స్వామి ఓళిగలు, తర్వాత ఏమో పలావనే, వెజిటబుల్ పలావనే, అదేనా ఇదేనా లిస్ట్ రాసుకొని శిష్యుడు, ప్రియమైన ఇష్టం ఉంటే శిష్యుడు కదా, ఇక దిన్నము వండే మొదలు చేసా. వండే స్పెషల్ పొద్దున్న లేచేందే కాఫీ ఇచ్చా, టిఫిన్ ఇచ్చా, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, గురు శిష్యులు తినిందే 8-10 రోజులు అయిపోయి ఆనందంగా తేలియాడుతున్నారు గురు శిష్యులు. తర్వాత 10 రోజులైనాక తిని చాలా బేజారైపోయాయి స్వామి. శిష్య మరి అంతా పుణ్యము నీకే వస్తే ఎట్లరా, వేరే వాళ్ళకి గంట పడాలా అని అనుకున్నాడు. వేరే వాళ్ళకి కూడా అవకాశం ఇస్తానబ్బా, నేను పోయేస్తాను అని. అయ్యో ఎటువంటి మాట స్వామి, ఇంకో 8 రోజులు 10 రోజులు ఉంటే నాకేం తొందర లేదు స్వామి, నీ వంటి మహానుభావులు రాక వచ్చినారు. లేదు నాయన, నీవు అన్నావు కాబట్టి, నీవు అంతగా చెప్తున్నావు కాబట్టి ఇంకా 3 రోజులు ఉంటాను రా చాలు, విడిచిపెట్టేకి ఇష్టం లేదు, పొయ్యేకి ఇష్టం లేదు. ఎందుకంటే రుచిమైనటువంటి చేస్తున్నాడు పాప. మళ్ళా 3 రోజులు ఉండే, మళ్ళా 3 రోజులు మేపించే, బాగా మేసి జీవనం అయ్యిందో లేదో తినిందే రాక్షసులు. 3 రోజులు అయిన తర్వాత, నాయన ఇప్పుడన్నా పోయేస్తానప్ప, మళ్ళా అంతా రెడీ చెయ్యండి. శిష్యుడు అంతా తయారు చేసినాక నానా బయలుదేరదామని. రైట్ స్వామి పోదాం. బ్యాగులు గీగులు అంతా తీసుకొని అంతా స్వామి అన్నీ చెక్ చేసుకొని అన్నీ సరిగా ఉన్నాయి పదాలు. పోయే ముందు ఇంకా వాకిలి దగ్గర చూసి అట్లా చూస్తున్నాడు. ఏమరా అనే, ఏం స్వామి నా వెండి పాదరక్షలు ఏడరా అని. వెండి పాదరక్షలు అమ్మడిస్తుంది కదా స్వామి అని. అరే నావిరా గురువు పాదరక్షలు అమ్మినా. అవును స్వామి నీవే, అక్షరాల నీ పాదరక్షలే అమ్మొస్తుంది. ఏం అన్యాయం, మళ్ళీ మీ అప్పగంట ఉందా నా దగ్గర? మీ అప్పగంట ఏమో పెట్టుకున్నానా? నేనే కూటికి లేకుండా వస్తున్నాను కాబట్టి లక్షణంగా అమ్మ వచ్చినాను. ఇంకా 10 రోజులు ఉండు, నీది జల్సా నాది జల్సా, బాగా తిందామని. ఒరే నాయన అని తల కొట్టుకుంటున్నాడు. అయిపోయింది స్వామి, అయిపోయింది, అమ్మినాను, అయిపోయా, ఇంకా మాట్లాడదు ఆ మాట అని చెప్పి, నాయన పాదరక్షలు అమ్మకూడదురా, ఆ డబ్బులు నేను ఇస్తానని చెప్పి గురువు డబ్బులు ఇచ్చి ఆ పాదరక్షలు విడిపించుకొచ్చి ఆ గురువులు తొడిగిచ్చి, స్వామి పోయేస్తా, నీ ఉండమంటే కూడా ఉండవు రా, పోయేస్తున్నాడు ఆయన. ఇది అంధకారములో అంధకారాన్ని నింపునటువంటి గురువులు. ఇది కాదు, గురువు యొక్క చేయి ఎప్పుడూ పైన ఉండాలి. కడతీర్చే గురుడెప్పుడు కాసులడగడురా, ఆశలు ఉడిగిన గురుడు అతడే దైవమురా. దైవం ఎవడు? ఆశను జయించినటువంటి వాడే దైవము. గురుదేవులు అనేవాళ్ళు ఎప్పుడు గురువుల యొక్క అభయమిచ్చే చేయి ఇట్లుంటుంది, యాచించే చేయి ఇట్లుంటుంది. కాబట్టి ఎప్పటికీ అభయమిచ్చే హస్తం గురువుది. కాబట్టి దేవుని తర్వాత దేవుని యొక్క ప్రతినిధి గురువు కాబట్టి ఎప్పుడు ఆశీర్వాదం చేయి గురువు యొక్క హస్తం ఇట్లుండాలి, యాచించకూడదు. అందుకే గురునానక్ ఒక మంచి విలువైనటువంటి మాట అంటాడు చూడండి, టచ్ నాట్ ది ఫీట్ ఆఫ్ దోస్ హూ కాల్ దెమ్సెల్వ్స్ గురూస్ అండ్ పీర్స్ అండ్ గో బెగ్గింగ్. టచ్ నాట్ ది ఫీట్ ఆఫ్ దోస్ who calls themselves gurus and peers and go begging. They who eat the fruit of their own labor and share it with others are the people who have found the right way అంటారు. దీని అర్థమేమి? ఎవడైతే నేను గురువు అని చెప్పి, నేను పీరు, నేను మహాత్ముడు, నేను సాహెబు, నేను జగద్గురువు, నేను అటువంటి గురువు ఇటువంటి గురువు ఉద్ధరిస్తానని చెప్పి భిక్షగాని ఇలా సమాజంలో వచ్చి తిరుగుతారే, వాళ్ళని టచ్ నాట్ ది ఫీట్, వాళ్ళ కాలు పట్టవద్దు, వాళ్ళ గురువులు కాదంటారు. ఎవరు మరి గురువు? ఎవరు?
దే హూ ఈట్ ది ఫ్రూట్ ఆఫ్ దర్ ఓన్ లేబర్. స్వశక్తితో జీవించాలి, కష్టపడి చెమటోడ్చి బ్రతకాలి. ఒక్క సన్యాసము తీసుకున్నవాడైతే పరుల ఇండ్లలో ఒక్క పూట మాత్రం భోంచేయాలి. సన్యాసి ధర్మం ఇది. ఒకడు గృహస్థుడైతే ఎవరిని యాచించకూడదు. తన భార్య పిల్లవాడు ఎటువంటి గురువు కావచ్చు, ఎటువంటి మహిమ పురుషుడు కావచ్చు, వాని భార్య పిల్లలను పోషించే దాని కొరకు వాడు చెమటోడ్చి పనిచేయాలి. వాడే నిజమైనటువంటి గురువు. విరామ సమయంలో ఆ కష్టం చేసిన తర్వాత జ్ఞానబోధ చేసేదానికి మిగిలిన సమయాన్ని వినియోగించాలి. అటువంటి వాడే నిజమైనటువంటి గురువు. సిక్కుల మతస్థాపకుడైనటువంటి గురువు నానక్ యొక్క భావం ఇది. ఆ రీతిగా నడుచుకున్నారు వాళ్ళు. ఈరోజు గురువులు కానీ ఒక అధికారులు కానీ ఏ రీతిగా తయారైనారంటే, ఆ కాలంలో ఖతియావాడ్లో ఉన్నటువంటి సోమనాథ్ దేవస్థానాన్ని గజనీ మహమ్మద్ దోచుకున్నాడని ఎక్కడ చరిత్రలో చదువుతున్నాం. అది కదలని దేవాలయాన్ని ఆయన దోచుకున్నాడు. ఈరోజు గజనీ వారసులు చాలామంది ఈ సమాజంలో ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నారు. కదిలే దేవాలయాన్ని దోచుకుంటున్నారు. వాళ్ళు గురువులనండి, ఒక రాజకీయ నాయకులనండి, ఒక అధికారనండి, ఎవరే అనండి, కదిలే దేవాలయం ఏవి అంటే మనుషులే, మనమే కదిలే దేవాళ్ళు. నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇది మంచిది కాదు. సమాజం ఉద్ధరింపబడదు. సమాజం ఉద్ధరించబడాలంటే నీతియే మన జాతి అనుకోవాలి. నీతికి వీళ్ళు దైవాన్ని దూరంగా పెడితే పర్వాలేదు, కానీ నీతిని మాత్రం దూరంగా పెట్టవద్దండి. ఏ శాసనము, ఏ గ్రంథము, ఏ మహనీయుడు దీన్ని ఒప్పుకోడు. దైవ శాసనము కూడా దీన్ని ఓర్చుకోదు. నీతికి దూరమైనటువంటి నాడు నీవు దైవానికి దూరమైనట్లే లెక్క. నేను ఉపదేశం ఎన్ని చెప్పినా ఆచరణ లేకుంటే ఫలితం లేదండి. నా మాటకు నా ఆచరణకు పొంతు ఉండాలి. ನಡಿಯು ನುಡಿಯು ಒಂದು ಮಾಡಣ್ಣ ನುಡಿಲಿಂದ ಕೇಳಿ ನಡೆಯಲಾರದೆ ನುಡಿದರೇನಣ್ಣ ನುಡಿಯು ಶಾಸ್ತ್ರದ ವೇದ ಪುರಾಣವು ಅರಿಯದೆ ಗಡಿಗೆ ಕೇಳಿ ದುಡುಕು ಮಾಡದೆ ದೃಢಮತಿಯಿಂದ ನಡೆಯದಿದ್ದರೆ ನ್ಯಾಯವಲ್ಲಣ್ಣ. ಆತ್ಮಲಿಂಗವು ಶುದ್ಧಿ ಮಾಡಣ್ಣ, ಆಚಾರದಿಂದಲೇ ಭಾಂಡ ತೊಳೆದು ಪಾಕ ಮಾಡಣ್ಣ. ಚಿತ್ತ ಶುದ್ಧಿಲಿ ಶಿವನ ಪೂಜಾ ಮಾಡಿ ಮಂಗಳ ಸೂತ್ರ ಪಿಡಿದು ರಂಗು ಮಂಟಪದೊಳಗೆ ಸೇರಿ ಶೀಲ ಜಂಗಮನಾಗಬೇಕಣ್ಣ. కాబట్టి శీలం అంటే అదే నీతి, అదే క్యారెక్టర్, అదే నడత. ఆ నడత లేని నాడు గురువు కాడు, ఉద్యోగి కాడు, రాజకీయ నాయకుడు కానే కాదు. ఈరోజు రాజకీయాల్లో, దేశంలో, ప్రభుత్వంలో ఏమి కావాలి? ధర్మం కావాలి. సామాన్యంగా హిందీలో అంటారు, ధర్మ నిరపేక్షమైనటువంటి రాష్ట్రాన్ని నిర్మించాలని ఉపన్యాసాలు ఇస్తారు. ధర్మం అంటే వాళ్ళ అర్థమే వేరే, వాళ్ళ అర్థం చేసుకునేదే వేరే. ధర్మం అంటే ఏమి? మంచి చెడును వేరుగా విరిచి తూచి చెప్పేదే ధర్మం. ధర్మం అంటే హిందూ ధర్మము, ఇస్లాం ధర్మము, క్రైస్తవ ధర్మం కాదు. మంచి చెడులను విడదీసి చెప్పేది. ఇది మంచి, ఇది చెడు, ఇది సరి అయినది, ఇది సరి అయినది కాదు, ఇది సక్రమమైనది, ఇది అక్రమమైనది అని విడదీసి చెప్పేది ఏదైతే ఉందో అదే ధర్మం. ఆ ధర్మాన్ని విడిచిపెడితే ఇంకా రాజకీయాలు ఉంటాయా, ప్రభుత్వాలు ఉంటాయా, ప్రజలు బ్రతికేదానికి సాధ్యమవుతుందా? చీకటి, జీవితం అంతా చీకటి అయిపోతుంది. కాబట్టి ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టొద్దండి. ధర్మం యొక్క డెఫినేషన్ సరిగా అర్థం చేసుకోండి. ధర్మం అంటే హిందూ ధర్మం, ఇస్లాం ధర్మాన్ని మీరు పొరపాటు పడవద్దండి. మంచి చెడులను విడదీసి చెప్పేదే ధర్మం. చెడును దూరం చేసి మంచిని అమలు చేయండి. అప్పుడే ధర్మాత్ములు అవుతారు, ధర్మాన్ని అనుసరించినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి మనమంతా భావి జీవితంలో, ముందు జీవితంలో నీతికి విలువనిస్తూ నీతియుతమైనటువంటి జీవితాన్ని నడిపేదానికి ప్రయత్నం చేయాలని చెప్పి, ఆ నీతియుతమైన జీవితాన్ని నడిపేదానికి తగు శక్తిని, తగు భక్తిని, తగినటువంటి రీతి రివాజులను ఆ గురుదేవుడు, ఆ భగవంతుడు మనందరికీ దయపాలించాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుతూ హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆశిస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.